ఈ వీడియో ఎస్పెషల్లీ 2024 పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, సో ఖాళీగా ఉన్నప్పుడు చూడడానికి అయితే ట్రై చేయండి. లేదు అనుకుంటే వీడియో కిందన చాప్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇఫ్ ఎనీ చాప్టర్ ఇంట్రెస్ట్స్ యూ, సో డైరెక్ట్లీ ఆ పార్ట్ కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలోని జాబ్ హోల్డర్ అంటే జాబ్ ఆఫర్ ఉన్నా జాబ్ ఆఫర్ లేకపోయినా ఫ్యూచర్ రిలేటెడ్ మన ఎలా ఉండబోతుంది కెరియర్, అండ్ హౌ వీ నీడ్ టు ప్లాన్, అండ్ వాట్ ఆర్ ఫ్యూ జనరల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు నో. మనం సాఫ్ట్వేర్ సైడ్ మన కెరియర్ కొంచెం స్మూత్గా ఉండాలి ఆర్ ఎలా ఉంటుంది చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జాబ్ హోల్డర్కి నో ఇష్యూ, జాబ్ ఆఫర్ చేతిలో ఉంది కాబట్టి ఎప్పటికైనా జాయినింగ్ లెటర్ వస్తుంది అని ఒక హోప్ అనేది ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జాబ్ రాని వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. జాబ్ రాలేదు అని మనం టెన్షన్ తీసుకోవాల్సింది అయితే ఎక్కువేం లేదు. బికాజ్ ద ఓవరాల్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఫ్రెషర్కైనా ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా ఓవరాల్ సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు జాబ్ రాలేదు, పక్క వాళ్ళందరికీ జాబ్ వచ్చేసింది అని మనం టెన్షన్ తీసుకొని మనం డిప్రెస్ అయిపోయి మనం లో అయిపోయి మనం ఏం చేయాలో ఒక ప్లాన్ లేకుండా ఉండే కన్నా ఫస్ట్ ఐడెంటిఫై వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు డూ. అంటే నేను సాఫ్ట్వేర్ సైడే ఉండాలనుకుంటున్నానా లేదా గవర్నమెంట్ సైడ్ ఉండాలనుకుంటున్నానా? చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రాని వాళ్ళే ఒక 3-4 ఇయర్స్లో దే ఆర్ ఏబుల్ టు రీచ్ 20 to 25 LPA. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇది నేను చెప్తుంది కాదు, మీకు ఓపిక ఉంటే కోరాలోని, లింక్డ్ఇన్లోని, గూగుల్లోని అంటే రెగ్యులర్ పీపుల్ స్టోరీసే మీరు చూసినట్టయితే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రాని వాళ్ళు చాలామంది 20 to 25 LPAకి రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు విత్ ఇన్ 3 to 4 years, ఎప్పుడో 8-9 years దగ్గర కూడా కాదు. సో డోంట్ గెట్ డిప్రెస్డ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పికప్ అ డైరెక్షన్. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను? నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను లేదా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నాను. నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ పాత్ దట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ మల్టిపుల్ ఇయర్స్ ఎఫర్ట్ అనేది మనం పెడుతూ ముందుకు వెళ్ళిపోవాలి. లేదండి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నాను అంటే ఐడెంటిఫై వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు డూ. అంటే ఇప్పుడు ఏం ట్రెండింగ్ టెక్నాలజీస్లో ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ AWS, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్. ఇలాగా ఇప్పుడు ఏదైతే మంచిగా నడుస్తున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి పికప్ చేయడానికి అయితే ట్రై చేయండి. పికప్ చేసి ఇఫ్ పాసిబుల్, అంటే దిస్ డిపెండ్స్ ఆన్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్ యాజ్ వెల్. సో ఇఫ్ పాసిబుల్ ఐటీ ఫోకస్డ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై, ఇలా ఐటీ ఫోకస్డ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీకి మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. లేదండి మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపించరు, నాకు జాబ్ వస్తే కానీ పంపిస్తారు అంటే సార్ మనం అర్థమయ్యేలాగా చెప్పాలి, తప్పదు. ఎందుకు ఐటీ ఫోకస్డ్ సిటీస్లోకి మనం మూవ్ అవ్వాలి అంటే ఇప్పటి వరకు మనం బీటెక్లో ఏదైతే మనం గ్రాడ్యుయేషన్ ఇదంతా చేస్తున్నామో వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. మన ఫ్రెండ్స్ మనకు చెప్తూ ఉంటారు ఇక్కడిది అక్కడది ఉన్నది, ఇలా ఉన్నది అలాగున్నది అని, లేదా మన కాలేజ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అందరికీ జాబ్స్ వచ్చేసి ఉంటాయి. చాలామందికి జాబ్ రాని వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది, జాబ్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది. జాబ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు జాబ్ వచ్చేసింది అంటే ఇలా వెళ్ళిపోయి అలా వర్క్ చేసేయడం కాదు, వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన మ్యాండేటరీ కోర్సెస్ ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, రైట్? అండ్ ఆల్సో ఇప్పుడు మన ఊర్లో మనం ఉన్నట్టయితే మనకి ఏదో మంచి జాబ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఆ జాబ్ ఓపెనింగ్ వాళ్ళు ఏమంటారంటే ఇంటర్వ్యూ హైదరాబాద్లోని ఈ సండే ఉన్నది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫ్రైడే అనుకుందాం, సండే ఇంటర్వ్యూ హైదరాబాద్లో అంటారు. మనం వెళ్ళలేం కదా. అండ్ ఆల్సో కాంటాక్ట్స్ అనేవి ఐ హ్యావ్ నోటీస్ దిస్ బికాజ్ నా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ రాలేదు ఒక 8 months వరకు. నేను ఈ మిస్టేకే చేశాను. ఐ డిడ్ నాట్ మూవ్ టు ది ఐటీ ఫోకస్ సిటీస్ అనమాట. నార్మల్ మన సిటీ ఏదైతే ఉన్నదో ఆ సిటీలోనే అలా కంటిన్యూ అయిపోయి కాంటాక్ట్స్ అనేవి అలా తగ్గిపోతాయి అండ్ వీ విల్ నాట్ నో ఎక్కడ ఓపెనింగ్ ఉందో. ఎప్పుడైతే మనం ఈ సిటీస్కి మూవ్ అవుతామో మనకి సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఏ ప్లేస్లో ఉంటాం, ఎవరో ఒక ఫ్రెండ్తో కలిసి ఏదో ఒక ప్లేస్లో ఉంటాం కదా, ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడో లేదా ఒక రూమ్లోనో పీజీలోనో ఉండి మనం ట్రై చేయాలనుకుంటాం. అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ ఫ్రెండ్ సర్కిల్కి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కానీ లేకపోతే ఇక్కడ ఈ ఓపెనింగ్ ఉంది అక్కడ ఆ ఓపెనింగ్ ఉంది అని తనకు కొంచెం ఐడియా ఉంటుంది. సో మనకి 2 ఓపెనింగ్స్ తెలిస్తే తనకి ఇంకొక 2 ఓపెనింగ్స్ తెలుస్తాయి. ఆ 2 ఓపెనింగ్స్ ఈ 2 ఓపెనింగ్స్ మొత్తం 4 ఓపెనింగ్స్కి మనం అటెండ్ అవ్వగలం. సో మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అంటే మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి.
మనం ఆ సిటీకి వెళ్తే నేను జాబ్ తెచ్చుకోవడం కోసం వెళ్తున్నాను, నేను ఏమి చెయ్యను అదర్ థింగ్స్ అని మనం అర్థమయ్యేటట్టు చెప్పి ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉంటే మనం అప్ అండ్ డౌన్ ప్రతిసారి చేయలేము, అక్కడ ఉంటే నలుగురు పరిచయం అయితే 4 ఓపెనింగ్స్ తెలుస్తాయి కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఖచ్చితంగా అవుతుంది. సో జాబ్ రాలేదు అని డోంట్ గెట్ డిమోటివేటెడ్. జాబ్ రాకపోయినా నాట్ ఎన్ ఇష్యూ. మనకి నెక్స్ట్ 1 year లోపల కూడా జాబ్ రాకపోతే దట్ ఈస్ వెన్ యూ నీడ్ టు గెట్ డిమోటివేటెడ్. ఎందుకు అంటే ఇప్పుడు అప్కమింగ్ టైం అంతా 2024 పాస్ అవుట్ విల్ బి ద ఫస్ట్ ప్రిఫరెన్స్. చాలా కంపెనీస్ ఆఫ్ క్యాంపస్ కండక్ట్ చేస్తూనే ఉంటాయి. హైరింగ్ సిచ్యువేషన్ నార్మల్లో ఉంటే ఆఫ్ క్యాంపస్ కండక్ట్ చేస్తూనే ఉంటాయి అనమాట. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఏదో ఒక టెక్నాలజీని ప్రాపర్గా తీసుకొని, ఇఫ్ యూ పర్సనలీ ఆస్క్ మీ యాజ్ అ ఫ్రెషర్ ఏ టెక్నాలజీ తీసుకుంటే బెస్ట్ అంటే ఇనీషియల్గా, ఎందుకంటే మనకి కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అవ్వకూడదు. కెరియర్ గ్యాప్ ఇస్ నాట్ గుడ్. అంటే ఇప్పుడు 6 months అనేది కెరియర్ గ్యాప్ అంటే 6 months అనేది కెరియర్ గ్యాప్ కాదు, 4 months అనేది కెరియర్ గ్యాప్ అంటే కాదు. మోర్ దెన్ 1 or 2 years ఏదైతే ముందుకు వెళ్ళిపోతుందో అప్పుడు కెరియర్ గ్యాప్ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఫస్ట్ జాబ్ రావాలి అంటే ఇట్ ఈస్ గుడ్ టు లెర్న్ ఐదర్ జావా ఆర్ పైథాన్ అండ్ పక్కన సపోర్టింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లౌడ్ నేర్చుకోవాలనుకుంటున్నానండి, వెరీ గుడ్. డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, వెరీ గుడ్. ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఈ మచ్ ట్రెండింగ్ టెక్నాలజీస్, డేటా సైన్స్, డెవాప్స్, ఏఐ, వీటిల్లోని ఫ్రెషర్ హైరింగ్ కొంచెం తక్కువ అనమాట. సో నాకు వెంటనే కొంచెం జాబ్ కావాలి అనుకుంటే ఇఫ్ యూ గో ఫర్ కన్వెన్షనల్ టెక్నాలజీస్, జావా, పైథాన్, మనకేంటంటే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ జావా ఆర్ పైథాన్, వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టెక్నాలజీస్ వెళ్తే డోంట్ డూ ద మిస్టేక్ ఆఫ్ నేను ఫ్రంట్ ఎండ్లోనే ఉండాలనుకుంటున్నాను, నేను బ్యాక్ ఎండ్లోనే ఉండాలనుకుంటున్నాను. గో ఫర్ ఫుల్ స్టాక్. ఎందుకు అంటే మనకి ఫుల్ స్టాక్ అనేది మనం వెళ్తే నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ మోర్. మీరే ఒకసారి ఆలోచించండి, మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నాం. అండ్ ఆల్సో ఎందుకండి ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ఇప్పుడు బీటెక్ పాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు, అంటే మనం నేర్చుకుంటున్న ఫేజ్లోని ఆర్ మైండ్ ఇస్ బ్లాంక్. మన మైండ్ దేన్నన్నా తీసుకోగలదు. మనం బ్యాక్ ఎండ్ డైరెక్షన్లో ఫైన్ ట్యూన్ చేసుకుంటే మన బ్రెయిన్ని మనం బ్యాక్ ఎండ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతాం. మనం ఫ్రంట్ ఎండ్ డైరెక్షన్లో ఫైన్ ట్యూన్ చేసుకుంటే ఫ్రంట్ ఎండ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతాం. డెవాప్స్లో చేసుకుంటే డెవాప్స్లోకి వెళ్ళిపోతాం. ఫుల్ స్టాక్లో చేసుకుంటే ఫుల్ స్టాక్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను. నేను 8 months తర్వాత టీసీఎస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ర్యాండమ్గా జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ అప్పుడు నువ్వు జావా అని చెప్పారు. ఓకే, నాకు అప్పుడు ఏం తెలియదు కాబట్టి ఓకే జావానా, ఓకే జావా వెళ్ళిపోయాం 2018లోనే. దాని తర్వాత ఒక ప్రాజెక్ట్లో పెట్టారు. లక్కీలీ అదొక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్ట్లోని దెర్ ఈజ్ ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఇట్ సెల్ఫ్. ఫ్రంట్ ఎండ్ అనేది లేదా ప్రాజెక్ట్లో, ఓన్లీ రెస్ట్ ఏపీఐస్ అండ్ బ్యాక్ ఎండ్ ఒకటే ఉంది. సో నా బ్రెయిన్ అంతా బ్యాక్ ఎండ్ సైడే ఫైన్ ట్యూన్ అయిపోయింది. ఇప్పుడు ఒక 3-4 years తర్వాత నేను స్విచ్ అవ్వాలి అని ట్రై చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఓపెనింగ్స్ ఆర్ ఫర్ ఫుల్ స్టాక్. అంటే ప్యూర్ బ్యాక్ ఎండ్ అనేది కాకుండా ఫుల్ స్టాక్ ఉంటే మేము తీసుకుంటాం, ఇంకా ఈజీగా ఇంకొంచెం ప్యాకేజ్ ఇచ్చి అని ఉన్నదనమాట. ఇఫ్ ఫస్ట్ నాకున్న ప్రాజెక్టే ఫుల్ స్టాక్ అయ్యి ఉండుంటే మేబీ ఆఫ్ కోర్స్ నేను ఫుల్ స్టాక్ నేర్చుకొని ఉండేవాడిని కదా. ఇప్పుడు బ్యాక్ ఎండ్ కూడా నాకు కొత్తే. సో అలాగా మనం మన బ్రెయిన్ని ఏ విధంగా అయితే ఫైన్ ట్యూన్ చేస్తామో, మనం ఏ డైరెక్షన్లో అయితే పెడతామో అది నేర్చుకుంటుంది కాబట్టి. సో ట్రై టు లెర్న్ ఫుల్ స్టాక్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. బట్ డోంట్ గెట్ డిమోటివేటెడ్. అందరం మనం చదివే వాళ్ళమే, ఐటీలో ఉన్నోళ్ళు అందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్ నుంచి మంచి మంచి ప్యాకేజెస్కి వెళ్ళిన వాళ్ళు 20, 25, 30 కూడా రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ థింగ్ ఇస్ డైరెక్షన్, ఎఫర్ట్. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ జాబ్ స్విచ్ వాటి గురించి కూడా మాట్లాడదాం. సో ఓన్లీ మెయిన్ థింగ్స్ అవన్నమాట. సో డోంట్ గెట్ డిమోటివేటెడ్ నాకు జాబ్ రాలేదు అని. దెర్ ఇస్ స్కోప్, జస్ట్ దట్ యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్, లెర్న్. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ జాబ్ వచ్చిన వాళ్ళ గురించి. సో ఆబ్వియస్లీ జాబ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు జాబ్ వచ్చింది కదండి, నా జాయినింగ్ లెటర్ నాకు ఎప్పుడు వస్తుంది? నాకు ఎప్పుడో లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో మా క్యాంపస్ ప్లేస్మెంట్ అయినప్పుడు నాకేంటంటే ఆఫర్ లెటర్ ఇచ్చారు బట్ జాయినింగ్ లెటర్ ఇవ్వలేదు. జాయినింగ్ లెటర్ జనరల్లీ ఎప్పుడు వస్తుంది అంటే ఒక 2024 పాస్అవుట్, ఏ ఇయర్ పాస్అవుట్ అయినా కూడా జూన్ నుంచి కంపెనీ సిట్యువేషన్ అంతా బాగానే ఉంది అనుకుంటే ఆన్ బోర్డింగ్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎనీవేర్ బిఫోర్ డిసెంబర్ రావచ్చు. అండ్ ఇక్కడ కొన్నిసార్లు ఇప్పుడు మన సెక్షన్లోనే అంటే మన క్లాస్లోనే ఒక 60 members ఉన్నారు అనుకుందాం. 5 ఒకే కంపెనీకి సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. జూన్లో 3 వచ్చింది, మిగతా 2 రాలేదు అంటే వాళ్ళకి రాదని కాదు. కంపెనీ ఏంటంటే బ్యాచెస్లోని వాళ్ళకు ఒక ర్యాండమ్ ఆర్డర్ ఉండొచ్చు, అదంతా ఇంకా కంపెనీ ఇష్టం. బ్యాచెస్లోని ఇంటేక్ ఉంటుంది కాబట్టి ఆ 3 వచ్చేసింది, ఈ 2 కూడా వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి తొందరగా రావచ్చు విత్ ఇన్ ద సేమ్ కాలేజ్, కొంతమందికి లేట్గా రావచ్చు, బట్ రావడం అయితే వస్తుంది.
ఏదో అయిపోయి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2022నే తీసుకుందాం. 2022లోని చాలా మందికి 1 year తర్వాత 1 year 2 months తర్వాత కూడా జాయినింగ్ వచ్చింది. బట్ దట్ ఈస్ ది సిట్యువేషన్ ఆఫ్ ద మార్కెట్ అనమాట. దట్ ఈస్ ద సిట్యువేషన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. బట్ ఇలాగ ముగ్గురికి వచ్చింది, మాకు రాదా, మా సిట్యువేషన్ ఏంటి అని టెన్షన్ తీసుకోవాల్సింది ఏం లేదు. దిస్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఇన్ బ్యాచెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ప్రాజెక్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీలో వచ్చినట్టయితే ప్రాజెక్ట్ అనేది ఎవరి చేతిలో లేదు, మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, మన హైర్ చేసిన వాళ్ళ చేతిలో కూడా లేదనమాట. ప్యూర్లీ కంపెనీగా అప్పటికి ఎందులో రిక్వైర్మెంట్ ఉన్నదో దానిలోనే పెట్టేస్తారు. బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు అ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ ట్రై టు అవాయిడ్ అ సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇఫ్ పాసిబుల్. కొన్నిసార్లు కొంతమందికి సపోర్ట్ ప్రాజెక్ట్ అవాయిడ్ చేసే పాసిబిలిటీ లేదు. ఎందుకు అంటే కంపెనీ ఒప్పుకోదు రిజెక్ట్ చేయడానికి. సో ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు అ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఎందుకండి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ద ఫ్యూచర్ స్కోప్, రైట్? ఒక 2 years మనం డెవలప్మెంట్ ప్రాజెక్ట్లోని లెట్స్ సే ఒక 12 or 14 hours పనిచేసాం అనుకుందాం. చేసిన తర్వాత ద ఫ్యూచర్ స్కోప్ ఇస్ గుడ్. మనం ఏది చేసినా కూడా మన ఫ్యూచర్ కోసమే. అంటే ఇప్పుడు ఏది చేసినా ఏం నేర్చుకున్నా కూడా ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్ ఇన్ అవర్ ఫ్యూచర్ అనమాట. లేకపోతే దెర్ ఇస్ నాట్ మచ్ యూజ్ మనం ఏది చేసినా కూడా. సో అందుకని ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు అ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. లేదండి నాకు టెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు ఈ కోడింగ్ డెవలప్మెంట్ అంతా ఇంట్రెస్ట్ లేదు అంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ టెస్టింగ్, ప్లీజ్ ట్రై టు గెట్ ఆటోమేషన్ టెస్టింగ్. టెస్టింగ్లోని మాన్యువల్ టెస్టింగ్కి దెర్ ఈస్ నో స్కోప్. ఎందుకు అంటే మాన్యువల్ టెస్టింగ్ ఈజ్ లైక్ ఫంక్షనల్ టెస్టింగ్. ఆ ప్రోడక్ట్ వరకే మాన్యువల్ టెస్టింగ్. ఇప్పుడు అమెజాన్ ఉన్నది, అమెజాన్ వర్క్ ఫ్లో ఒకలాగా ఉంటుంది. అంటే లాగిన్ అయ్యి ఒక ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసి పేమెంట్ చేయాలంటే ఫ్లిప్కార్ట్ వర్క్ ఫ్లో వేరేగా ఉంటుంది. మేబీ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఇస్ సేమ్, బట్ ద ఫంక్షనల్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. సో మాన్యువల్ టెస్టింగ్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేసి ఆటోమేషన్ టెస్టింగ్లోకి వెళ్తేనే బెటర్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్టింగ్. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ టు డెవలప్మెంట్ సో దట్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. అండ్ ఆల్సో నాకు డెవాప్స్ ప్రాజెక్ట్ వచ్చింది బికాజ్ రైట్ నౌ కొన్ని ఫ్రెషర్స్కే డెవాప్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనమాట. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ డెవాప్స్ ప్రాజెక్ట్, మనం హ్యాపీగా వాళ్ళు దాన్ని ఏ విధమైన డెవాప్స్ ప్రాజెక్ట్ అని టర్మ్ చేసిన, కొన్నిసార్లు సపోర్ట్ డెవాప్స్ ప్రాజెక్ట్ అను, డెవలప్మెంట్ డెవాప్స్ ప్రాజెక్ట్ అను, వాళ్ళు దాన్ని ఏ విధంగా టర్మ్ చేసినా కూడా డెవాప్స్ ప్రాజెక్ట్ అంటే మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఐ టెల్ యూ అ స్మాల్ థింగ్. ఎందుకు అంటే మనం జాబ్ స్విచ్ అయినప్పుడు సార్ అందరూ కూడా ఏదో ఒక స్టేజ్లోని జాబ్ స్విచ్ అయితే అవ్వాలండి. జీతం పెరగాలంటే జాబ్ స్విచ్ అవ్వాలి. రెగ్యులర్ కంపెనీ హైక్తోనే నేను బతుకుతాను అనుకుంటే జరిగే పని కాదు. రెగ్యులర్ కంపెనీ హైక్తోనే సర్వీస్ బేస్డ్ కంపెనీలోనే బతుకుతాను అనుకుంటే 5 years అయిపోయినా కూడా మనం 10 LPA దగ్గర 12 LPA దగ్గర ఉంటాం. 10 LPA దగ్గర 12 LPA దగ్గర ఉండడం తప్పు కాదండి. కాకపోతే 10 LPA 12 LPA దగ్గర ఉంటే మనం ఏం సేవ్ చేయలేము అనమాట. ఏమి సేవ్ చేయలేనప్పుడు మనం ఏం కొనుక్కోలేం, ఏం కూడబెట్టలేం. ఎక్కడికన్నా వెళ్దామన్నా ఏదైనా కొందామన్నా ఎప్పుడు ఆలోచించాలి. అందుకనే వీ హ్యావ్ టు మూవ్ టు దట్ హయ్యర్ ప్యాకేజ్. హయ్యర్ ప్యాకేజీకి మూవ్ అవ్వడం కాదు, ఆ హయ్యర్ ప్యాకేజీకి మూవ్ అయిన తర్వాత మనం 2, 3, 4, 5 years గడిపిన తర్వాత దెన్ వీ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద హయ్యర్ ప్యాకేజ్. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు 20 lakhs వచ్చింది అనుకుందాం. ఇవాళ 20 lakhs వచ్చేస్తే జీవితం వెంటనే మారిపోదు. 1 yearలో కూడా మారిపోదు, 2 yearsలో కూడా మారిపోదు. ఒక 3-4 years కన్సిస్టెంట్గా ఆయన 20 చేసిన తర్వాత, ఆయన కొంచెం కూడబెట్టిన తర్వాత అప్పుడు దెన్ యూ విల్ సీ దట్ హీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ నెసెసిటీస్ టు కంఫర్ట్స్ అనమాట. సో అది ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా యూ షుడ్ ట్రై ఫర్ అ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అండ్ శాలరీ గ్రోత్ విషయానికి వచ్చినట్టయితే మనకి రెగ్యులర్ మన సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మనకు ఉండే హైక్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 6 to 10% మధ్యలో ఉంటుంది. అండ్ యాజ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ డేస్ ఆర్ గెటింగ్ టఫర్. అండ్ రీసెంట్లీ మనం చూసాం, మనకు తెలిసిన ఒక పెద్ద కంపెనీ హయ్యెస్ట్ రేటింగ్ వచ్చిన వాళ్ళకు కూడా సింగిల్ డిజిట్ హైకే అరౌండ్ 6-7% పడ్డదనమాట. 6-7% అంటే ఎంత సార్? ఇప్పుడు ఒక 10 lakhs ఉన్నది అనుకుందాం. 10 lakhsలోని 10% 1 lakh. సో 10 lakhs ప్యాకేజ్ మీద మనం 1 year కష్టపడి హయ్యెస్ట్ అప్రైజల్ తెచ్చుకున్నా కూడా మనకి 10 lakhs నుంచి 10,60,000 వెళ్ళింది అంటే ఇట్స్ నెగ్లిజిబుల్ అనమాట. ఇప్పుడు 60,000 తీసుకుంటే నెలకి ఎంత పెరిగినట్టు? 12 into 5 అంతేనా? 12 5s are 60,000. 12 5s are 60,000. మరి ఇప్పుడు కటింగ్స్ అనేవి కొన్ని ఉంటాయా? ఇప్పుడు 60,000 పెరిగిందంటే దీనిలో మనకి పిఎఫ్ అనేది ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఎంతో కొంత ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే మనకి హార్డ్లీ ఒక 3-4,000 పెరిగినట్టు అనమాట. సో ద జనరల్ శాలరీ గ్రోత్ అనేది మనకి 5 to 6% 5 to 10% మధ్యలో ఉంటుంది. బికాస్ ఎవ్రీ టైం మనకి హైయెస్ట్ రేటింగ్ వస్తుందని లేదు కదా. దెర్ ఆర్ అదర్ పీపుల్ యాజ్ వెల్. కొన్నిసార్లు మనం సెకండ్ హైయెస్ట్ రేటింగ్లో పడిపోవచ్చు. సో అందుకనే
యూ హ్యావ్ టు స్విచ్ అట్ ద రైట్ టైం. మనం ఐటీలో చూసుకున్నట్టయితే ఎందుకండి ఇలాగా అంటే దానికైతే సమాధానం లేదు, బట్ అది అంతే, మనం చేయాల్సింది మనం చేయాలి. ఐటీలో చూసుకున్నట్టయితే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీకి హైక్ ఇవ్వడం కన్నా ఒక కొత్త ఎంప్లాయీని ఆన్ బోర్డ్ చేసుకోనికి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ కన్నా వాళ్ళకి 100% ఎక్కువ ఇవ్వడం కంపెనీస్కి ఈజీ అనమాట. దట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఈస్ దేర్. సో ఐడియల్లీ రైట్, ఐడియల్లీ మీరు ఒక 3 lakhs దగ్గర ఒక 4 lakhs దగ్గర స్టార్ట్ చేస్తున్నట్టయితే ఐడియల్లీ యూ హ్యావ్ టు స్విచ్ అట్లీస్ట్ 2 or 3 years మధ్యలోని ఒక్కసారి స్విచ్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. అండ్ 5 or 6 years దగ్గర మళ్ళీ ఒకసారి స్విచ్ అయితే దెన్ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ దట్ 20 LPA ప్యాకేజ్ అనమాట. ఓకే, సో సెకండ్ థింగ్ టెక్నాలజీస్. నేను ఏ టెక్నాలజీలో ఉంటే ఇట్ ఈస్ గుడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిఎస్ఏ 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 అని అందరూ అంటున్నారు కదా. డిఎస్ఏ లేకపోతే నేను అసలు బతకలేనా, నాకు సర్వైవల్ అనేది ఉండదా, నేను 10 years కూడా బతకలేనా ఇండస్ట్రీలో ఉంటే. సో ఫస్ట్ థింగ్ డిఎస్ఏ గురించి వచ్చేసరికి సార్ డిఎస్ఏ అనేది వస్తే మంచిదండి, అలాగని చెప్పి డిఎస్ఏ రాకపోతే జీవితం లేదు అని ఏం లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ డిఎస్ఏ రాని వాళ్ళు ఐటీలో బతకలేరు అంటే 50% ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళిపోవాలి. నిజంగా డిఎస్ఏ వచ్చిన వాళ్ళే బతుకుతారు అంటే 50% ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో డిఎస్ఏ రాకపోయినా కూడా దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వేర్ యూ కెన్ రీచ్ టు 20-30 LPA. కాకపోతే ఏంటంటే వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ డిఎస్ఏ అంటే ఇప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ డిఎస్ఏ రాని పర్సన్ ఏంటంటే 20-30 LPAకి రావాలంటే మేబీ హీ విల్ టేక్ లైక్ 4 years or 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇన్ సమ్ కేసెస్ దే ఆర్ గోయింగ్ టు టేక్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లేదండి నాకు డిఎస్ఏ వచ్చు, నాకు సిస్టమ్ డిజైన్ వచ్చు, ఇవన్నీ నేను నేర్చుకున్నాను అంటే యూ కెన్ రీచ్ దట్ 30 LPA 2 or 3 years అంతే. సో డిఎస్ఏ వస్తే మనకేంటంటే హయ్యర్ ప్యాకేజీకి రీచ్ అవ్వడానికి దెర్ ఇస్ అ ఫాస్టర్ ప్రాబబిలిటీ అండ్ ఫాస్టర్ ఛాన్స్. డిఎస్ఏ రాకపోతే మనకేంటంటే మనం రీచ్ అవుతాం. నాన్ డిఎస్ఏ ఓన్లీ ప్రోడక్ట్ ఫోకస్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, అంటే ఓన్లీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ సమ్ బ్యాక్ ఎండ్ కానీ స్ప్రింగ్ బూట్ జావా మైక్రో సర్వీసెస్ నాన్ డిఎస్ఏ రోల్స్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్లోని నాన్ డిఎస్ఏ రోల్స్, యూఐ రిలేటెడ్ రోల్స్, ఫ్రంట్ అండ్ రియాక్ట్ జేఎస్ రిలేటెడ్ రోల్స్ మనం రీచ్ అవుతాం హయ్యర్ ప్యాకేజెస్కి. జస్ట్ దట్ మనం కొంచెం స్లోగా రీచ్ అవుతాం అనమాట. సో నాకు డిఎస్ఏ రాదు కాబట్టి నా కెరియర్ బాగోదు అనుకోవడం ఇట్ ఈస్ నాట్ రైట్. అంతే, మనం డిఎస్ఏ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో దట్ ఇన్ని కంపెనీస్కి ట్రై చేయగలిగిన మనం ఇన్ని కంపెనీస్కి ట్రై చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ గుడ్ టు లెర్న్. వస్తే చాలా మంచిది, రాకపోతే భయపడాల్సింది ఏం లేదు. బట్ ప్రయత్నించకపోతే మాత్రం తప్పు. ఒకసారి ప్రయత్నిస్తే చూద్దాం మనం నేర్చుకోగలమా లేదా డిఎస్ఏ. నేర్చుకోగలిగితే వెరీ గుడ్, ఇన్ని కంపెనీస్ నుంచి ఇన్ని కంపెనీస్ అవుతుంది. నేర్చుకోలేకపోతున్నామండి, మాకు డిఎస్ఏ కష్టంగా ఉన్నది, ఓకే నో ప్రాబ్లం. మనం ఏ డైరెక్షన్లో ఉన్నామో ఆ డైరెక్షన్లో మనం ఏం నేర్చుకోగలం అది చూసుకొని మనం ముందుకెళ్ళిపోవడమే. అండ్ టెక్నాలజీస్ దగ్గరికి వచ్చేసరికి వాట్ ఆర్ కరెంట్లీ ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే పైథాన్. జావా బ్యాడ్ అని కాదండి, ఇప్పుడు జావా గురించి కూడా మాట్లాడుకుందాం, ఎలాగ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇఫ్ యు ఆర్ న్యూలీ లెర్నింగ్ షుడ్ బి పైథాన్ అండ్ ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఫుల్ స్టాక్. ఓకే, పైథాన్ ఒకటి. నెక్స్ట్ మంచి ట్రెండింగ్ మంచి టెక్నాలజీస్ డెవాప్స్. లేదు నాకు ఇవన్నీ కాదండి, నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, వెరీ గుడ్. సేల్స్ ఫోర్స్ కూడా చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. బికాజ్ సేల్స్ ఫోర్స్లో రిసోర్సెస్ తక్కువ, అఫ్ కోర్స్ జాబ్ ఓపెనింగ్స్ కూడా తక్కువే ఉన్నా కూడా ఆ ఉన్న జాబ్ ఓపెనింగ్స్కి ప్యాకేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 3-4 yearsకి వాళ్ళు 30-40 lakhsకి వెళ్ళిపోతారు. బికాస్ ఓపెనింగ్స్ అనేవి ఇన్నే ఉన్నాయి, రిసోర్సెస్ ఇంకా తక్కువ ఉన్నాయి అనమాట. సేల్స్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. బట్ పైథాన్ DevOps షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదు డేటా సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ ఈ సైడ్ అంతా కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకండి పైథాన్ అంటున్నారు, ఎందుకు జావా చెప్పట్లేదు అంటే సార్ జావాలోని ఒకప్పుడు జావా తప్ప అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఇంకేమీ లేదు, ఇట్స్ ప్యూర్లీ జావా. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే కొన్ని lakhs crores ఆఫ్ అప్లికేషన్స్ అన్ని జావాలో ఉంటాయి. అఫ్ కోర్స్ క్లయింట్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ఆల్ ద జావా అప్లికేషన్స్ అండ్ మూవ్ ఇన్ టు పైథాన్లో సపోర్ట్ బాగుంది, పైథాన్ అంతా చాలా బాగుంటుంది టెక్నాలజీ అని చెప్పి జావా నుంచి పట్టుకెళ్ళి పైథాన్కి పట్టుకెళ్ళిపోరు. కాకపోతే ఏం జరిగిందంటే ఈ జావా 7 ఏదైతే వచ్చిందో తర్వాత జావా 8 ఏదైతే వచ్చిందో ఈ రెండిట్లకి దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అనమాట. చాలా గ్యాప్ క్రియేట్ అయింది జావా 7 జావా 8 మధ్యలో. ఎప్పుడైతే ఈ గ్యాప్ వచ్చిందో పైథాన్ చాలా పికప్ చేసింది. అండ్ ఈవెన్ నౌ మనం చూసుకున్నట్టయితే ఏదన్నా ట్రెండింగ్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే అది ఎప్పుడు కూడా ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి పైథాన్, జావా అయితే కాదు. ఈవెన్ ఏఐ మనం చూసుకున్నట్టయితే అంతెందుకు, ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ ఏఐ రైట్. సో ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి ఏపీఐస్ ఎక్స్పోజ్ చేశారు. అంటే చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ చేసి మీరు కాదు, మీరు ఏంటంటే మా ఏపీఐస్ ఉన్నాయి
మా ఏపీఐస్ వాడేసుకొని మీరు మీ దాంట్లోని మా చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ క్యాపబిలిటీస్ని మీరు ఇంజెక్ట్ చేసేసుకోండి, ఎంబెడ్ చేసేసుకోండి అని చెప్పారనమాట. సో మనం ఓపెన్ ఏఐ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే వాళ్ళు అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ద ఫస్ట్ థింగ్ దట్ దే గివ్ ఇస్ పైథాన్. ఎందుకు అంటే దట్ ఈస్ ద టెక్నాలజీ రైట్ నౌ. ఇట్ ఈస్ లైక్ ఫాస్టర్ అడాప్షన్ రేట్. ఏదన్నా న్యూ టెక్నాలజీ చేస్తున్నారు, ఏదన్నా న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ పైథాన్కే వెళ్ళిపోతుంది అనమాట. లేదండి నేను జావానే నేర్చుకోవాలనుకుంటున్నాను, ఓకే వెరీ గుడ్, జావాలో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ లేటెస్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ప్రోడక్ట్స్ అనేవి జావాలో తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ దగ్గర కానీ జావా ఎక్స్పర్టీస్ ఉంటే మేబీ దే విల్ గో ఇన్ ద జావా డైరెక్షన్, నేను జావాలోనే చేయాలనుకుంటున్నాను అనుకుంటారు. లేదు కంపెనీ దగ్గర పైథాన్ ఎక్స్పర్టీస్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు పైథాన్కే వెళ్తారనమాట. బికాస్ ఇంకా అంతే. సో జావాలో నాకు జాబ్ తగలదా అంటే తగులుతుంది. మోస్ట్లీ మెయింటెనెన్స్ కానీ, సపోర్ట్ ప్రాజెక్ట్ కానీ, ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్ కానీ, అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ తగలొచ్చు. లేటెస్ట్ ట్రెండింగ్ ప్రాజెక్ట్ తగలాలి అంటే మాత్రం ఇట్ ఈస్ గుడ్ టు లెర్న్ పైథాన్. ఎందుకంటే మనం ఎలాగా ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ ఐ సెడ్, బ్రెయిన్ అనేది మనం ఎలా ఫైన్ ట్యూన్ చేస్తే అలా తీసుకుంటుంది. ఇట్ ఈస్ బ్లాంక్. సో దాన్ని మనం పైథాన్తో చేసుకున్నట్టయితే రేపు పొద్దున్న డేటా సైన్స్కి వెళ్ళిపోవాలన్నా, రేపు పొద్దున ఏఐ సైడ్ వెళ్ళాలన్నా, లేదా రేపు పొద్దున పైథాన్ సైడే వెళ్ళాలన్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ అనమాట. మనం ఇప్పుడు ఏది నేర్చుకున్నా కూడా కొంచెం ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచించి రేపు పొద్దున్న మంచి ట్రెండింగ్ టెక్నాలజీలోకి నేను వెళ్ళిపోవాలి అనుకుంటే నేను ఏం చేయాలి, ఆ విధంగా ఆలోచించి నేర్చుకుంటే బెటర్. సో టెక్నాలజీస్ వచ్చేసి ద ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి పైథాన్ ఆర్ డెవాప్స్ ఆర్ డేటా సైన్స్. ఏఐ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్. నేను డెవాప్స్ నేర్చుకుంటున్నాను, ఎస్ ఏఐ ఈజ్ మ్యాండేటరీ. నేను జావానే నేర్చుకుంటున్నాను, ఏఐ ఈజ్ మ్యాండేటరీ. పైథాన్ నేర్చుకుంటాను, ఏఐ ఈజ్ మ్యాండేటరీ. ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా ఏఐ ఈజ్ ఎట్ ద అప్లికేషన్ లెవెల్. ఈ టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ వరకు వస్తే ఏఐ ఈజ్ ఎట్ ద ప్రాజెక్ట్ లెవెల్. ఇప్పుడు ఒక అమెజాన్ ప్రోడక్ట్ ఉంది, ఏఐ అందులో ఉందా? వాట్సాప్ ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు అండర్లైన్ జావా రాసినా, పైథాన్ రాసినా, ఏం రాసినా కూడా డెవాప్స్ పైప్ లైన్స్ ఇవన్నీ వాడిసినా కూడా ఏఐ అనే కొత్త ఫీచర్ దింపారు కదా. సో ఏఐ మన వాట్సాప్ వరకు వచ్చింది అంటే దెన్ యూ హ్యావ్ టు రియలైజ్ ఏఐ ఈజ్ అ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఏఐ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ టెక్నాలజీ యూ లెర్న్ మనం నేర్చుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు కొంతమందికి 7 lakhs ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ డిజిటల్ 7 lakhs, టీసీఎస్ ప్రైమ్ 9 lakhs, లేకపోతే యాక్సెంచర్లోని 5 lakhs, ఇన్ఫోసిస్లోని పవర్ ప్రోగ్రామర్ ఎక్సెట్రా హయ్యర్ రోల్స్ ఉన్నాయి కదా 7 lakhs, 8 lakhs ఇలా వస్తాయి అనమాట. వీళ్ళకి ఈజీగా 50,000 ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. సో నో ఇష్యూ. లేదండి మాకు 2 lakhs, 3 lakhs, 4 lakhs ఇలా ప్యాకేజ్ వచ్చింది, మరి మా పరిస్థితి ఏంటండి, మాకు తక్కువ ప్యాకేజ్ వచ్చింది కదా, మేము ఈ జాబ్ చెయ్యాలా, లేకపోతే ఆ 3 lakhs మాకు దేనికి పనికిరాదు, 20,000 వస్తుంది, మా సర్వైవల్కి తప్ప దేనికి పనికిరాదు, సో మేము ఆ ప్యాకేజీలు వదిలేసి మేము ఇంకేదైనా ట్రై చేసుకోవాలా, లేదా పెద్ద జాబ్ కోసం ట్రై చేయాలా అంటే, సార్ మనం ఒకటైతే గుర్తుంచుకోవాలండి, స్టార్టింగ్లోని వెన్ వీఆర్ అ ఫ్రెషర్ మనం 2 lakhs అయినా 3 lakhs అయినా 4 lakhs అయినా కూడా అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ లెర్నింగ్. ఓకే, ఎప్పుడైనా కూడా మన ప్యాకేజ్ 7 lakhs ఉన్నా కూడా, 10 lakhs ఉన్నా కూడా, 20 lakhs ఉన్నా కూడా, ఎవరైనా కూడా వీ హ్యావ్ టు స్విచ్ వెన్ ద టైమ్ కమ్స్. నాకు తెలిసిన ఒక ఫ్రెండే స్టార్టింగ్లోని ఆ పర్సన్ 24 lakhs ప్యాకేజ్కి జాయిన్ అయ్యారు. తన ఫిక్స్డ్ పే వచ్చేసి 14 lakhs అండ్ 10 lakhs ఏంటంటే ఆల్ ది అదర్ థింగ్స్, స్టాక్స్, జాయినింగ్ బోనస్, రిటెన్షన్ బోనస్ ఇవన్నీ 24 lakhs ఈటీసీకి జాయిన్ అయ్యారు. 5 years తర్వాత 5 years ఒక పర్సన్ 24 lakhsకి స్టార్ట్ అయ్యారు, ఇంకొక పర్సన్ 3.36కి స్టార్ట్ అయ్యారు. 5 years తర్వాత, నాట్ ఈవెన్ 5 years, 3.5 years తర్వాత ఈ 24 lakhs ఉన్న పర్సన్ 24 lakhsలోనే ఉన్నారు. కంపెనీ ఎటువంటి హైక్ ఇవ్వలేదు, బికాజ్ యూ ఆర్ ఆల్రెడీ అబవ్ ద మార్కెట్ స్టాండర్డ్. బట్ ఈ 3 lakhsలో ఉన్న పర్సన్ ఏంటంటే కష్టపడి 2021-22 ఆ టైంలో కష్టపడి 25 lakhsకి వెళ్ళిపోయారు. ఏంటి 25 lakhs? 25 lakhs ఫిక్స్డ్ పే, అంటే ఓన్లీ పేమెంటే 25 lakhs అనమాట. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ నేను 2 lakhsలోనో 3 lakhsలోనో 4 lakhsలోనో స్టార్ట్ చేస్తున్నాను, ఇంకా నేను ఇందులోనే మిగిలిపోతానా. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ సార్. మనం కరెక్ట్గా జాబ్ స్విచ్ కానీ అవ్వగలిగితే, మనం రైట్ టైంలో రైట్ థింగ్, రైట్ డెసిషన్, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోగలిగితే వి విల్ ఆల్సో గో టు 20 or 30 lakhs. ఎవరైతే ఈ 24 lakhs 25 lakhs వస్తుందో వాళ్ళు కష్టపడ్డారు అనుకోండి, నాకు అంత ప్యాకేజ్ వచ్చినా నేను ఇంకా కష్టపడతాను అనుకుంటే పైకి వెళ్తారు. బట్ ఎప్పుడైతే ఆ పెద్ద ప్యాకేజ్ వస్తుందో ఇంకా చాలే అనుకుంటే ఇంకా అందులోనే మిగిలిపోతారనమాట. సో 2 lakhs, 3 lakhs, 4 lakhs నాకు వచ్చింది అని దాని గురించి మనం ఫోకస్ చేసే కన్నా కొంచెం ఎలా అడ్జస్ట్ అవ్వాలో చూసుకొని, వాట్ ఈస్ మై టెక్నాలజీ, నేను ఏ టెక్నాలజీలో ఉన్నాను, దానికి ఫ్యూచర్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్ టెస్టింగ్లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ ఫ్రేమ్స్లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నాకు
జావా 7 జావా 6 ప్రాజెక్ట్లో ఉన్నాను. ఇలా ఉంటే ప్రాబ్లం. మనం ఫోకస్ చేయాల్సింది స్టార్టింగ్లో ఎప్పుడు కూడా టెక్నాలజీనే. అండ్ ఆల్సో రిమెంబర్ వన్ థింగ్, జాబ్ లేని వాళ్ళకి ఈ 2 lakhs 3 lakhs 4 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి, జాబ్ లేని వాళ్ళకి సార్ కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు దే హ్యావ్ టు జస్టిఫై దిస్ కెరియర్ గ్యాప్ అనమాట. ఎందుకు 6 months అవుతుంది, ఎందుకు 1 year అవుతుంది, ఎందుకు 1.5 years అవుతుంది. బట్ మనం ఈ 2 lakh 3 lakh 4 lakhలో ఉన్నప్పుడు డబ్బులు అయితే ఎక్కువ రావట్లేదు, బట్ మనకి ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయినప్పుడు ఒక 1 year తర్వాత మనం అలా ట్రై చేస్తూ వెళ్తే నువ్వు 1 year ఏం చేసావని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ 1 yearతో మనం వెళ్తే నీకు ఎందుకు 2.5 ఎందుకు 3 lakhs ఉందని అడగరు. నువ్వు ఏం చేసావు ఈ 1 yearలోని నీ ప్రాజెక్ట్లో చెప్పు అంటారు, అది చాలు. సో కంపెనీ తీసుకున్నప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే నీ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ ఎంత, మేము దాని మీద నీకు 100% హైక్ ఇస్తామని చూస్తాయి. బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే మాకు మీ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్తో సంబంధం లేదు, మా కంపెనీ 2 yearsకి 12 lakhs బడ్జెట్ ఉన్నది, ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేస్తే మేము 2 yearsకి మీకు 12 lakhs ఇచ్చేస్తాం. మీరు 2 lakhsలో ఉన్నారా, 1 lakhలో ఉన్నారా, 3 lakhsతో ఉన్నారా, మాకు సంబంధం లేదు, మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే చాలు. సో మనం కంపెనీని ఐడెంటిఫై చేసి మనం ఎలాంటి కంపెనీకి ట్రై చేస్తున్నాము అని చూసుకోవడం బెటర్ అనమాట. సో డోంట్ వరీ అబౌట్ నాకు 2 lakhs ఉంది, 3 lakhs ఉంది, 4 lakhs ఉంది. లెర్నింగ్ ఉందా లేదా, ప్రాజెక్ట్ బాగుందా లేదా, నేను ఓల్డ్ టెక్నాలజీలో ఉన్నానా, మంచి టెక్నాలజీలో ఉన్నానా. సపోజ్ నేను ఫ్రెషర్, నాకు మంచి టెక్నాలజీ, ట్రెండింగ్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ జావా సైడ్ నాకు ప్యూర్ మైక్రో సర్వీసెస్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ తగిలింది, లేదా పైథాన్ తగిలింది, డెవాప్స్ తగిలింది, ఏఐ ప్రాజెక్టే తగిలింది. తప్పు లేదండి, 12 గంటలు 14 గంటలు పనిచేయడంలోని తప్పే లేదు. ఎందుకు అంటే దాని వాల్యూ మనకి ఇప్పుడు తెలియకపోయినా ఒక 2 years మనం దానిలో వర్క్ చేసి 2-3 years వర్క్ చేసి జాబ్ స్విచ్ అయినప్పుడు మనకి పెద్ద ప్యాకేజ్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇఫ్ మనం కానీ ట్రెండింగ్ టెక్నాలజీలో ఉన్నట్టయితే మనం తప్పులేదు సార్ 12 hours 14 hours పని చేసినా కూడా. ఎందుకంటే కంపెనీ కోసం మనం పని చేస్తున్నాం, కాకపోతే మనల్ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. అదే కానీ మనం ఒక ఓల్డ్ అవుట్డేటెడ్ టెక్నాలజీలో ఉండి మనం 12 hours 14 hours పని చేస్తున్నాం అంటే మన కెరియర్ని మనమే పాడు చేసుకుంటున్నట్టు. ఎందుకు అంటే ఆ 12 hours 14 hours చేసిన తర్వాత ఆ ఓల్డ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ మీద బయట ఓపెనింగ్ లేకపోతే మనం పడిన ఎఫర్ట్ కంపెనీ అలాగా ఐడెంటిఫై కొన్నిసార్లు చేయదు. అండ్ మనం బయట ట్రై చేద్దామంటే మనం టైం స్పెండ్ చేయలేదు. సో 2 years తర్వాత మన కంపెనీ మన ఎఫర్ట్ని ఐడెంటిఫై చేయట్లేదు అని చూసిన తర్వాత మనం కళ్ళు తెరిస్తే అక్కడి నుంచి కొత్త టెక్నాలజీ ప్రిపేర్ అవ్వడానికి ఇంకొక 1 hour పడుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్యాకేజ్ 2 lakhs ఉన్నా 3 lakhs ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్, మంచి టెక్నాలజీలో ఉన్నట్టయితే ఒక అడిషనల్ 4-5 hours పెట్టాలి అన్న కంపెనీ కోసం పెట్టండి. ఎందుకు అంటే రియల్ టైంలో మనం ఫేస్ చేసే ఇష్యూస్, రియల్ టైంలోంచి మనకు వచ్చిన నాలెడ్జ్ మనంతట మనం చేస్తే చాలా కష్టం రావడం అనమాట. సో డోంట్ వరీ మచ్ అబౌట్ ప్యాకేజ్. కెరియర్ గ్యాప్ క్రియేట్ అవ్వట్లేదు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో ఈ 2-3-4 lakhs నుంచి మనం ట్రై చేయాలా. రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటే ఏంటి, అది రైట్ టైంలో రైట్ డెసిషన్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ ప్యాకేజ్. సో స్టార్టింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ప్రోగ్రెస్ ఈజ్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద వే వీ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద డైరెక్షన్ వీ టేక్ ఈజ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఎవరైతే పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకొని, అంటే నాకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోని ఈ 20 lakhs ప్యాకేజ్ 30 lakhs ప్యాకేజ్ ఉన్నదండి, బట్ నా ఫిక్స్డ్ పే చూస్తే నాకు 12 lakhs ఉన్నది, మిగతా 10 lakhs స్టాక్స్ అంటున్నారు, అవి నా చేతికి రావు కదా. సార్ ఎప్పుడూ కూడానా స్టాక్స్ని అమ్మకుండా ఉండడానికే ట్రై చేయండి. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఎనీ టెక్ కంపెనీ దట్ ఈస్ గివింగ్ యూ స్టాక్స్, ఎంత అయితే అంత, ఒక 1 lakh అయితే 1 lakh, 2 lakh అయితే 2 lakh, నాకు ఇంకా నా ఇల్లు గడవదా స్టాక్స్ అమ్మకపోతే అంతే తప్ప మోస్ట్లీ స్టాక్స్ అమ్మకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లోని స్టాక్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్, దే ఆర్ గోయింగ్ టు గో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్టాక్ ఎందుకు, మనం ఒరాకిల్ స్టాకే తీసుకుందాం. మీరు ఒరాకిల్ స్టాక్ ఓపెన్ చేసి 2019లోని ప్రైస్ ఎంత ఉన్నది, 2024లోని ప్రైస్ ఎంత ఉన్నదో చూడండి. ఒరాకిల్ స్టాక్ ఏమి 10x అలా గెలిపే స్టాక్, అది వెరీ నార్మల్ మూవింగ్ స్టాక్ అనమాట, గుడ్ స్టాక్ అండ్ నార్మల్ మూవింగ్ స్టాక్. 2017లో ఎంత ఉందో చూడండి, 2024 హార్డ్లీ 5-7 years అంతే కదా. ఇప్పుడు మనలో చాలా మందికి 5 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం ఈ 5 to 7 yearsలో మన స్టాక్స్ అన్నింటినీ అలాగే వదిలేస్తే మన కంపెనీ సంవత్సరానికి 2 lakhs ఇచ్చింది అనుకుందాం. అవన్నీ మనం చూసుకున్నట్టయితే $50-60లో ఉండేది ఒరాకిల్ స్టాక్ హ్యాస్ మూవ్డ్ అప్ టు $120 అనమాట. $60 అప్పట్లో అసలు ప్రైస్ ఎంత ఉండేది డాలర్ది, ఇప్పుడు ఎంత ప్రైస్ ఉన్నది. సో ఎప్పుడైనా కూడా నా ప్యాకేజ్లో స్టాక్స్ ఉన్నాయి అంటే నెవర్ సెల్ దెమ్ అంటిల్
ఇట్ ఈస్ ఎ నెసెసిటీ అనమాట. ఇవి ఎవరికైతే స్టాక్స్ ఉన్నాయో, లేదండి నేను తర్వాత జాయిన్ అయ్యాను, నేను స్టార్టప్లో జాయిన్ అయ్యాను, లేదా సమ్ లిస్టెడ్ కంపెనీలో జాయిన్ అయ్యాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కంపెనీ యూ జాయిన్, ప్యాకేజ్లో కానీ స్టాక్స్ ఉన్నట్టయితే ఐ వుడ్ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ, అస్సలు ఆ స్టాక్స్ని నాకు ఇంకా ఇల్లు నడవదు అనుకుంటే తప్ప, అవి లేకపోతే అవి అమ్మితే కానీ ఇల్లు నడవదు అనుకుంటే తప్ప, ప్లీజ్ డోంట్ సెల్ దోస్ స్టాక్స్. యూ విల్ సీ ద మ్యాజిక్ ఇన్ అట్లీస్ట్ 4 or 5 years అనమాట. సో అది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, అందరూ ఏఐ 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 అంటున్నారు కదా, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ బికాస్ ఆఫ్ ఏఐ అంటే, సార్ ఏం ఇంపాక్ట్ ఉంటుంది అని ఎవరు చెప్పలేరండి. ఏదో స్పెక్యులేటివ్గా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం చెప్పడమే తప్ప ద రియల్ ఇంపాక్ట్ అనేది అయ్యే వరకు మనం చూడలేం. నాకు బాగా గుర్తు 2021లోని హెవీ పీక్ హైరింగ్ జరిగిందనమాట. 2022 ఫిబ్రవరి మార్చ్లోని ఫస్ట్ నెట్ఫ్లిక్స్ కొన్ని మందిని లే ఆఫ్ చేసేసిందనమాట. ఎప్పుడైనా కూడా నా 2022లోని అంత మంచి హైరింగ్ నడుస్తుంది, ఏ కోడ్ రాసినా కూడా తీసేసుకుంటున్నారు, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే రోజుకి 10 మంది గూగుల్లో జాయిన్ అయిపోతున్నారు, అమెజాన్లోకి 20 మంది జాయిన్ అయిపోతున్నారు, అందరికీ వచ్చేస్తుంది మైక్రోసాఫ్ట్లోని, అందరికీ వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీస్లోని. అలాంటి సిచ్యువేషన్ నుంచి సడన్గా హైరింగ్ అనేది పక్కన పెట్టేసి తీసేస్తున్నారు. అది మనకు ముందు తెలుసా రిసెషన్ గురించి ఇలా లే ఆఫ్స్ అవుతాయని? తెలీదు. అదేవిధంగా ఏఐ ఎంత ఇంపాక్ట్ని తెస్తుంది, ఎన్ని వర్క్ ఫ్లోస్ని ఇంపాక్ట్ చేస్తుంది అని వి కెనాట్ ప్రెడిక్ట్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మనం ఒక బేసిక్ యూస్ కేస్ తీసుకుందాం. నాకు బాగా గుర్తు, ఇప్పుడు చాలా కంపెనీస్ ఏంటంటే ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాయి, రైట్? కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళు రిక్రూటర్స్ని వాడుకుంటారు, అంటే హ్యూమన్ రిక్రూటర్స్ని వాడుకుంటారు. ఆ రిక్రూటర్ ఏం చేస్తారు, మనకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఏమడతారు, మీ డీటెయిల్స్ చెప్పండి అంటారు. పేరు చెప్పండి, పాన్ కార్డ్ చెప్పండి, కరెంట్ సిటీసీ చెప్పండి, ఎక్స్పెక్టెడ్ సిటీసీ చెప్పండి, మీ స్కిల్ సెట్ చెప్పండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, ఇవన్నీ అడుగుతారు. నోట్ డౌన్ చేసుకుంటారు. ఓకే మనం ఇంట్రెస్టెడ్ ఆ ప్యాకేజ్కి, ఆ ప్లేస్కి, ఆ కంపెనీకి అనుకుంటే మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, ముందుకు పట్టుకెళ్తారు. ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ఫోసిస్, మనందరికీ తెలిసిన కంపెనీయే. ఇన్ఫోసిస్ కొన్నిసార్లు ఆటోమేటెడ్ కాల్స్ని పంపిస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇన్ఫోసిస్ పోర్టల్లోనే మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటామో, ఎప్పుడైనా ఇఫ్ దెర్ ఇస్ అన్ ఓపెనింగ్, మనకు అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పడానికి ఇన్ఫోసిస్ ఏంటంటే ఆటోమేటెడ్ కాల్ వస్తుంది. ఏమొస్తుంది అంటే, హాయ్ దిస్ ఈస్ అ కాల్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ రిగార్డింగ్ అ జాబ్ ఆపర్చునిటీ ఫర్ జావా డెవలపర్ సో అండ్ సో లొకేషన్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ press 1, if you're not interested press 2 in order to repeat star అని వస్తుంది. ఇక్కడ ఏమైంది, ఒక మనిషి యొక్క పని పోయినట్టే కదా, ట్రెడిషనల్ మనిషి యొక్క పని పోయినట్టే కదా. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఆటోమేటింగ్ ద థింగ్స్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోయింగ్ టు డూ. అంటే ఇట్స్ జస్ట్ అ బేసిక్ యూస్ కేస్ ఆఫ్ హౌ ఆటోమేషన్ ఆఫ్ ద థింగ్స్ హ్యాస్ చేంజ్డ్ అనమాట. అక్కడ ఒక ఎంప్లాయర్ యొక్క, ఒక మనిషి యొక్క ఎంప్లాయ్మెంట్ పోయినట్టే కదా ఇన్ఫోసిస్ చేస్తుంది. మెల్లిగా అన్ని కంపెనీస్ కూడా ఇనిషియల్ స్క్రీనింగ్ హెచ్ఆర్ ఏదైతే చేస్తారో, టెక్నికల్ రిక్రూటర్ ఏదైతే చేస్తారో అవన్నీ కూడా వీటితో రిప్లేస్ చేస్తే ఇంకా టెక్నికల్ రిక్రూటర్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, మనకి ఇప్పటికీ కూడా రిగ్రెషన్ టెస్టింగ్ అని ఒక టర్మ్ ఉన్నది సాఫ్ట్వేర్లోనే. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ సమ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అనమాట. ఎలా అనుకుందామంటే, ఓకే అమెజాన్ ఉన్నది, అమెజాన్లోని మనం ఒక ప్రోడక్ట్ బై చేయాలి, కార్డ్ వాడుకొని ఏం చేస్తాం, అమెజాన్లోకి ఫస్ట్ లాగిన్ అవుతాం, ప్రోడక్ట్ సెర్చ్ చేస్తాం, ఫిల్టర్స్ అప్లై చేస్తాం, ప్రోడక్ట్ యాడ్ టు కార్ట్ చేస్తాం, పేమెంట్లోకి వెళ్తాం, అడ్రస్ ఇస్తాం, పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాం, పే నౌ చేస్తాం, రైట్? రేపు పొద్దున్న ఈ ఫ్లోలోని ఎవరో ఒకరు ఏదో ఒక చేంజ్ చేశారనమాట. సో ఫిల్టర్స్లోనో లేకపోతే పేమెంట్ మెథడాలజీలోనో ఎవరో ఒక చేంజ్ చేశారు. ఒకప్పుడు ఎలాగ ఉండేదంటే, ఈ పర్టిక్యులర్ చేంజ్ వచ్చిన తర్వాత ఎంటైర్ ఫంక్షనాలిటీని మనం ఒకసారి చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. అంటే పాత టెస్టింగ్ ఏదైతే జరిగిందో అదంతా మళ్ళీ మనం రిపీట్ చేసి, కొత్త టెస్టింగ్ ఏదైతే జరిగిందో అదంతా మళ్ళీ మనం రిపీట్ చేయాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. మనకి ఫోన్పే పేమెంట్ గేట్వే ఉన్నది, రేజర్ పే పేమెంట్ గేట్వే ఉన్నది, బిల్ డెస్క్ పేమెంట్ గేట్వే ఉంది, వీసా పేమెంట్ గేట్వే ఉన్నది అనుకుందాం. సో అమెజాన్ ఒకప్పుడు ఎగ్జాంపుల్ అమెజాన్ అని కాదు, అమెజాన్ ఒకప్పుడు వీసా లేదా రేజర్ పే వాళ్ళ పేమెంట్ గేట్వే వాడుతుంది పేమెంట్స్కి అనుకుందాం. సో ఇప్పుడు ఆ ఫీచర్ డెవలప్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ అంతా చేశారు. ఓకే, డెవలప్మెంట్ అంతా చేసేసిన తర్వాత టెస్టింగ్ అంతా చేశారు, ప్రొడక్షన్లో పెట్టేశారు. రేపు పొద్దున్న రేజర్ పే నుంచి బిల్ డెస్క్కి మూవ్ అయింది అనుకుందాం, లేదా ఫోన్పే పేమెంట్ గేట్వే పెట్టుకుంది అనుకుందాం. ఇప్పుడు
పాతవి ఏవైతే కేసెస్ అన్నీ చేశారో ఒక మనిషి మళ్ళీ కూర్చొని అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తూ కూర్చుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ టైం కన్జ్యూమింగ్ అనమాట. సో అందుకని ఈ మాన్యువల్ టెస్టింగ్ అనేది తీసేసి దే హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనం ముందు రేజర్ పేతో ఎప్పుడైతే మనం ఇంటిగ్రేట్ అయి ఉన్నామో, ఏవైతే సినారియోస్ అన్నీ మనం టెస్ట్ చేసామో, లెట్స్ హ్యావ్ టెస్ట్ కేసెస్. అంటే ఈ పర్టికులర్ సినారియోలో ఈ పర్టికులర్ అవుట్పుట్ నెక్స్ట్ టైము ఒక 1000 days తర్వాత, ఒక 10 years తర్వాత నేను అమెజాన్లోని ఈ పర్టికులర్ టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేస్తే నా అసర్షన్ పాస్ అవుతుందా లేదా, ఒక మనిషి చేయాల్సిన అవసరం లేదు. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఎస్ మనిషి ఉంటారు, జస్ట్ ఆయన చేసేది ఏంటంటే మేజర్ టెస్ట్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ టెస్ట్ కేసెస్ని ఒకసారి రన్ చేసి చూస్తారనమాట. సో ఇక్కడ ఒక మాన్యువల్ టెస్టర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎఫెక్ట్ అయింది కదా, తను మాన్యువల్గా కూర్చొని ఆ టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేస్తే తనకి శాలరీ వస్తుంది. బట్ ఇదంతా అయిపోయింది. ఆటోమేషన్ టెస్టింగ్ అవన్నీ ఆటోమేట్ అయిపోయి దీన్ని చేయడానికి ఏం లేదు, జస్ట్ ఒక బటన్ ఇలా క్లిక్ అంతే. సో అదే ఆటోమేటిక్గా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఏఐ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది ఎందుకు అంటే ఇప్పటి వరకు మనకి ఎలా ఉండదంటే ద one profession that cannot be replaced is coding and one profession that cannot be replaced is human brain. రైట్, స్టాక్ ఓవర్ఫ్లో అండ్ ఈ కోరా ఇవన్నీ ఏంటంటే పీపుల్ వచ్చి అరే ఇలా చేస్తే వర్కౌట్ అవుద్ది, అలా చేస్తే వర్కౌట్ అవుద్ది, పీపులే చెప్పేవాళ్ళు అనమాట. ఏఐ ఇస్ సో పవర్ఫుల్. మనం ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం అంటే నాట్ కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ బట్ ద రెగ్యులర్ థింగ్స్, రైట్, ఒక HTML పేజ్ డిజైన్ చేయాలి, ఎస్పెషల్లీ ఫ్రంట్ ఎండ్ పేజెస్. దిస్ ఈస్ ద లుక్ అండ్ ఫీల్ ఐ వాంట్. ఇక్కడ ఈ బటన్ ఉండాలి, అక్కడ అలాగ ఉండాలి, మధ్యలో నాకు బార్ ఇలాగ ఉండాలి, ఇక్కడ ఎంటర్ ఉండాలి, అదే అన్నీ చెప్పేస్తుంటే ఏ అంతా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. బికాస్ దీస్ ఆర్ రెగ్యులర్ థింగ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేడియో బటన్ పెట్టాలి, ఎంత పెద్ద డెవలపర్ అయినా ఎంత చిన్న డెవలపర్ అయినా దెర్ ఇస్ ఓన్లీ సేమ్ HTML కోడ్. రేడియో పెట్టాలి, రేడియో బటన్ పెట్టాలి అంటే ఒక సబ్మిట్ బటన్ పెట్టాలి, ఎంత పెద్ద డెవలపర్ అయినా ఎంత చిన్న డెవలపర్ అయినా సబ్మిట్ బటన్కి ఒకటే కోడ్ ఉన్నది. సో ఇలాంటి మోనోటోనస్ వర్క్స్ అన్ని ఏంటంటే డెఫినెట్లీ AI is going to replace. But the only one problem ఇక్కడ ఏఐతో ఏంటి అంటే అడాప్షన్. అడాప్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ గూగుల్ అండ్ లెట్స్ టేక్ ఓపెన్ ఏఐ. ఇప్పుడు గూగుల్ ఓపెన్ ఏఐ కాంపిటేటర్సా కాదా? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఫేస్బుక్, మెటా అనే వాళ్ళు ఓపెన్ ఏఐకి కాంపిటేటరా కాదా? మెటా, గూగుల్, ఓపెన్ ఏఐ వీళ్ళ ముగ్గురు ఏంటి కాంపిటేటర్స్. గూగుల్కి తన ఓన్ ఏఐ ఉంది, జెమిని, ఆ ముందు బార్డ్ అని ఇలా దాని ఓన్ ఏఐ ఉన్నది. మెటా ఉంది, మెటాకి దాని తన ఓన్ ఏఐ ఉన్నదనమాట. ఏంటి LLaMA2 అండ్ రీసెంట్లీ నిన్నో ఇవాళ LLaMA3 లాంచ్ చేశారు. ఇప్పుడు ఓపెన్ ఏఐకి GPT ఉంది, GPT-3, GPT-3.5, GPT-3.5 టర్బో, GPT-4 విచ్ ఇస్ ద పెయిడ్ వర్షన్. ఈ ముగ్గురు కాంపిటేటర్సే కదా. ఇప్పుడు ఈ చిన్న కంపెనీస్, సరౌండింగ్ కంపెనీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్ నాట్ ఈవెన్ చిన్న కంపెనీస్, కొంచెం వీళ్ళ కాంపిటేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెళ్ళి ఓపెన్ ఏఐని అడాప్ట్ చేసుకుంటారా? చేసుకోరు. బికాస్ దేర్ ఆర్ అదర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కదా. వాళ్ళు వెళ్ళి ఓపెన్ ఏఐని అడాప్ట్ చేసుకుంటారా? చేసుకోరు. వాళ్ళు వెళ్ళి గూగుల్ జెమినీని ప్రమోట్ చేస్తారా? చేయరు. వాళ్ళు మెటాని తెచ్చుకొని లామాని వాళ్ళ దాంట్లో పెట్టుకొని ప్రమోట్ చేస్తారా? చేయరు. దే వాంట్ దేర్ ఇన్ హౌస్ ఏఐ. అంటే మాకు ఒక ఏఐ ఉన్నది. ఇప్పుడు మెటా ఎందుకు లామాని క్రియేట్ చేసింది, గూగుల్ ఎందుకు జెమినీని క్రియేట్ చేసింది? ఫస్ట్ GPT వచ్చింది కదా. GPT ఈజ్ ద ఫస్ట్ థింగ్. కాన్వర్జేషనల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జనరేటివ్ ఏఐలోని GPT ఈజ్ ద ఫస్ట్, రైట్. సో వీళ్ళందరూ కూడా GPTనే తీసుకెళ్ళిపోవచ్చు కదా, GPTనే అడాప్ట్ చేసుకోవచ్చు కదా. అంటే అలా ఉండదు. కంపెనీస్లో మనకి ఏంటి అంటే కాంపిటేటర్ని ఎవరు ప్రమోట్ చేయడానికి ట్రై చేయరు. ఓకే వాళ్ళు చేశారా, ఓకే మనం మన టెక్నాలజీతో మనకున్న నాలెడ్జ్తో మన ఏఐని క్రియేట్ చేసుకుందాం. సో అడాప్షన్ రేట్ ఈజ్ గోయింగ్ టు బీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. కంపెనీస్ తమ ఏఐని తాము క్రియేట్ చేసుకొని దాన్ని వాళ్ళ ప్రోడక్ట్స్లోకి పెట్టాలనుకుంటున్నారా లేదు, ఆర్ దే రెడీ టు అడాప్ట్? దిస్ ఈస్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు డెవిన్ ఏఐ ఏదైతే వచ్చిందో, ఆర్ కంపెనీస్ రియల్లీ గోయింగ్ టు అడాప్ట్ డెవిన్ ఏఐ? That is the biggest question. For example, Salesforce ఉంది. Why Salesforce does not want to come out? Salesforce ఒక ecosystem, right? Same way Apple ఉంది. Apple has its own ecosystem. Android ఉంది. Android has its own ecosystem. Why they don't want to come out of their ecosystem and promote something else? అంటే because that is what they want to promote. So ఏదన్నా కంపెనీ తను ఏఐని ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటుంది డిపెండ్స్ ఆన్ డూ దే వాంట్ టు టేక్ ది ఓపెన్ సోర్స్ థింగ్స్ అండ్ ఇంజెక్ట్ ఆర్ డూ దే వాంట్ టు డెవలప్ దేర్ ఓన్ ఏఐ అనమాట. సో ఏఐ అనేది దేర్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్ట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు లెర్న్ అనమాట. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉన్నది, వాట్సాప్లో మనకి ఏఐ వచ్చిందా? వాట్సాప్ వరకు ఏఐ వచ్చింది అంటే ఇంత పెద్ద ప్రోడక్ట్స్, ఇంత పెద్ద కంపెనీస్లోని ఏఐ రాదా?
అంతే కదా. వాట్సాప్లోని ఇప్పుడు ఏఐ వచ్చి మనకి ఇమేజెస్ కావాలన్నా వాట్సాప్ ఏఐలో వస్తుంది. వాట్సాప్లోని మెటా LLAMA ఏఐ వాళ్ళు లాంచ్ చేశారు కదా, దానిలోకి వెళ్ళి మీరు అడగండి గివ్ మీ అన్ ఇమేజ్ ఆఫ్ క్యాట్ అని కానీ, గివ్ మీ అ సూపర్ మేరియో బర్త్డే కేక్ ఇమేజ్ అని కానీ, విత్ సో అండ్ సో లెటర్స్ అండ్ దిస్ ఇమేజ్ అంటే పర్ఫెక్ట్గా ఇస్తుంది, చాలా పర్ఫెక్ట్గా ఇస్తుంది. వాట్సాప్ వరకు ఏఐ వచ్చింది అంటే డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్లోని, సాఫ్ట్వేర్ వీటిల్లో కూడా దెర్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ we have to adapt and we have to learn. ఎందుకండి ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, ఎందుకు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, ఎందుకు మైక్రో సర్వీసెస్ నేర్చుకోవాలి, ఎందుకు డెవాప్స్ నేర్చుకోవాలి? బికాస్ దట్ ఈస్ ద ఫ్యూచర్. అదేవిధంగా ఏఐ ఈజ్ అట్ ద ప్రోడక్ట్ లెవెల్. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా ఏఐ హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నల్ థింగ్ అనమాట. ఇట్స్ లైక్ a part and parcel అయిపోబోతుంది ఫ్యూచర్లోని. అండ్ జనరేటివ్ ఏఐ ఈజ్ గోయింగ్ టు ప్లే ద కీ రోల్. సో నేను ఏఐ నేర్చుకోవాలి అనుకుంటున్నాను, ఎలా నేర్చుకుంటే మంచిది అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ జనరేటివ్ ఏఐ అండ్ దెన్ జనరేటివ్ ఏఐ ఆన్ అవర్ డేటా సోర్స్. ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ ఏఐ వాళ్ళు వాళ్ళ మోడల్స్ని ట్రైన్ చేసి మనకు ఆన్సర్స్ తెస్తున్నారో, జనరేటివ్ ఏఐలోని దెర్ ఇస్ అ టెక్నిక్ నోన్ యాజ్ RAG. ఈ RAG అనే టెక్నిక్ అంటే ఏంటంటే మన ఓన్ డేటా సోర్స్. సో ఇట్ కెన్ బి డాక్యుమెంట్స్, ఇట్ కెన్ బి SQL డేటాబేస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. మన ఓన్ డేటా సోర్స్తోని వీ విల్ గివ్ అ జనరేటివ్ ఫీచర్. నేను ఇచ్చిన నా సొంత ప్రైవేట్ డేటా సోర్స్. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ లోపల కంటెంట్ అనేది ఆ ప్రోడక్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. సో దాని లోపల ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి. సో అలాంటి ప్రైవేట్ డేటాతోని హౌ ఐ కెన్ గివ్ ఏఐ అండ్ హౌ ఐ కెన్ మేక్ ఇట్ కాన్వర్జేషనల్. సో అక్కడి నుంచి కానీ మనం స్టార్ట్ చేసినట్టయితే, అక్కడి నుంచి మనం జనరేటివ్ ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేసినట్టయితే, దెన్ మనం స్లోలీ ఈ ఏఐ వేవ్ని అడాప్ట్ చేసుకొని, అండ్ ఆల్సో ఇప్పుడు ఒక బేసిక్ యూస్ కేస్ ఏఐ గురించి మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మన అందరం కూడా సపోర్ట్ ప్రాజెక్ట్ అవని, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవని, టెస్టింగ్ ప్రాజెక్ట్ అవని, ఏదో ఒక ప్రోడక్ట్లో అయితే మనం వర్క్ చేస్తున్నాం కదా. ఏదో ఒక ప్రోడక్ట్లోని, ప్రతి ప్రోడక్ట్లోని యూజర్ కోసం ఒక హెల్ప్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది కదా. ఈ ప్రతి ప్రోడక్ట్లోనే ఒక మాన్యువల్ హెల్ప్ డాక్యుమెంటేషన్, యూజర్ సెటప్ ఏదో ఒకటి ఉంటుంది. ఇంత పెద్ద ప్రోడక్ట్లోని ఈజీలీ ఒక 100 పేజెస్ హెల్ప్ డాక్యుమెంటేషన్ అన్న ఉండదా? ఇప్పుడు ఆ 100 పేజెస్లోని నాకు ఎక్కడో 70th పేజ్లో ఉన్నది కావాలి అనుకుందాం. నేను నా క్వశ్చన్ అడగగలనా? ఆ పర్టికులర్ డాక్యుమెంటేషన్ని అడగలేను. సో బేసిక్ యూస్ కేస్ నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏఐలో నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఐఎమ్ రెడీ టు పుట్ ద అడిషనల్ ఎఫర్ట్, బట్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటే మన ప్రోడక్ట్లోని, రైట్, మన ప్రోడక్ట్లోని ఆ డాక్యుమెంటేషన్ని తీసుకొని దాని మీద మనం జనరేటివ్ కాన్వర్జేషనల్ ఏఐని డెవలప్ చేయగలమా అని చూస్తే మనకి ప్రాజెక్ట్లోని విజిబిలిటీ వస్తుంది, మనకి ఏఐ మీద నాలెడ్జ్ వస్తుంది, మనకి ఏఐ జనరేటివ్ థింగ్స్ రియల్ టైంలోని ఎలా బిల్డ్ చేయాలి కూడా ఐడియా వస్తుంది అనమాట. దిస్ ఈజ్ లైక్ జస్ట్ అ బేసిక్ యూస్ కేస్ అనమాట. సో ఇలా ఏఐ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. అండ్ 2024లోని ఇఫ్ యు ఆర్ అ ఫ్రెషర్, ఇఫ్ యు ఆర్ అ పాస్ అవుట్, యూ హ్యావ్ టు లెర్న్ ఏఐ అలాంగ్ విత్ ఆల్ ద ప్రోడక్ట్ రిలేటెడ్ స్టఫ్. నేను ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాను, ఏఐ నేర్చుకోవాలి. నేను డెవాప్స్ నేర్చుకుంటున్నాను, ఏఐ నేర్చుకోవాలి. ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటున్నాను, ఏఐ నేర్చుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ ఏఐ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ లెర్న్. అండ్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలండి? కిక్ స్టార్ట్ అయితే మాత్రం మనం యూట్యూబ్ నుంచి చేయొచ్చు. దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ రిలేటెడ్ టు జనరేటివ్ ఏఐ. సో నార్మల్ ఫ్రమ్ అ టెక్నికల్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ అ కెరియర్ ఆస్పెక్ట్, ఇవన్నీ అనమాట. సో నెక్స్ట్ కొంచెం రెగ్యులర్ థింగ్స్ చూడడానికి అయితే ట్రై చేద్దాం. అంటే ఫ్రమ్ అ లైఫ్ పర్స్పెక్టివ్, అంటే ఇప్పుడు ఓన్లీ ప్రొఫెషనల్ లైఫే మనకు ఉండదు కదా. మనం బయట జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ పర్సనల్ లైఫ్, దెర్ ఇస్ సో మెనీ అదర్ థింగ్స్. సో కొన్ని ఫ్యూ పర్సనల్ లైఫ్ మ్యాటర్స్ కూడా చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రిగార్డింగ్ స్టే. మీరు ఏదన్నా మెట్రోపాలిటన్ సిటీకి వెళ్తే ఐ వుడ్ సజెస్ట్ యూ కొంచెం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకొని గో ఫర్ అన్ అపార్ట్మెంట్. ఓకే, అపార్ట్మెంట్కి వెళ్తే ఇట్ ఈస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి పర్ పర్సన్ ఒక 8,000 to 10,000 అయిపోద్ది అనమాట, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. అదే లేదండి నేను పీజీలో ఉంటాను అంటే అక్కడ ఉండే కాంప్లికేషన్స్ అక్కడ ఉంటాయి. బట్ జనరలీ పీజీ రేట్స్ వచ్చేసి for sharing it will be somewhere around 6,000 to 10,000 based on the area. 6,000 to 10,000 based on AC, non-AC and based on the area. For example, high-tech city తీసుకుందాం. మన హైదరాబాద్లో హైటెక్ సిటీ తీసుకుంటే 4 షేరింగ్ హైటెక్ సిటీ జంక్షన్, మనకి సైబర్ టవర్స్ ఇది ఉన్నది కదా. సో ఆ హైటెక్ సిటీ జంక్షన్లోని మనం చూసుకున్నట్టయితే 4 షేరింగ్ మనకి ఈజీగా సమ్
6,500, 7,000, 7,500, 8,000 కూడా ఉన్నది. ద మోర్ యూ మూవ్ టువర్డ్స్ ద కంపెనీస్ మనకి రేట్ కూడా ఆ విధంగానే ఉంటుంది అనమాట. మూవింగ్ ఆన్ టు వన్ షేరింగ్ మనకి ఈజీలీ 25,000 to 30,000 వరకు కూడా ఉన్నది. సో ఇవన్నీ నేను అవాయిడ్ చేయాలి, నాకు కొంచెం ఓపిక ఉంది, నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్చుకోవాలని ఉంది, నాకు కొంచెం థింగ్స్ ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలని ఉంది. అండ్ ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ సర్కిల్ హూ ఆర్ నాట్ గోయింగ్ టు అడిక్ట్ మీ టు బ్యాడ్ హ్యాబిట్స్. అక్కడికి ఇక్కడికి తిరగడాలు, తాగడాలు ఇవన్నీ నాకు అలవాటు చేయని ఫ్రెండ్స్ ఉన్నారండి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ అన్ అపార్ట్మెంట్. ఎందుకు అంటే పీజీలో కానీ హాస్టల్లో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్, అంతా మనకు చేసి పెట్టేస్తారనమాట. ఫుడ్ దగ్గర నుంచి, క్లీనింగ్ దగ్గర నుంచి అంత హ్యాండ్లింగ్ అంతా ఉంటుంది. దానివల్ల మనం నేర్చుకునేది ఎక్కువ ఉండదు అనమాట. అఫ్కోర్స్ మీరు అనొచ్చు టైం సేవ్ అవుతుంది కదా అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. లేదండి, ఎందుకంటే నేను కూడా నా చెన్నైలోని అపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మనం ఇల్లుని ఎలా ఉంచుకోవాలి, మనం అలిసిపోయి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, ఇవన్నీ రైట్. సో ఇఫ్ పాసిబుల్ ఒక అపార్ట్మెంట్ గుడ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే అపార్ట్మెంట్ అనేది ఎకనామికల్ కూడా అవుతుంది. అండ్ ఆల్సో మనకేంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. లేదంటే మేము పీజీలోనే ఉండాలి అనుకుంటున్నాము అంటే 4 sharing విల్ బీ బిట్వీన్ 6,000 to 8,000, 3 sharing విల్ బీ అరౌండ్ 10,000 to 14,000, 2 sharing will be around 14,000 to 18,000, and 1 sharing మరి మనం చెప్పలేము అనమాట. ఇట్ కెన్ బి ఎనీవేర్ అబౌట్ 20,000 to 30,000 డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో దట్ ఈస్ రిగార్డింగ్ స్టే అండ్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. మనం అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లోని మనం ఫ్రెషర్ కాబట్టి మనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ బర్డన్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఒక ½ an hour to 1 hour. ఫస్ట్ 6 months మేము చదవాలనుకోవట్లేదండి, మేము రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం, మేము ఇప్పుడే కదండి వచ్చాము ఆఫీస్లోకి, అప్పుడే మాకు ఈ చదువులన్నీ వద్దు అనుకుంటే నో ఇష్యూ. ఒక 6 months, 1 year, 1.5 year రెస్ట్ తీసుకోవడంలో తప్పైతే లేదు. బట్ తర్వాత అయినా కూడా ఒక డేలోని ఒక ½ an hour to 1 hour ఏదో ఒక లెర్నింగ్ మీద పెట్టడానికి అయితే మనం ట్రై చేయాలి. ఎందుకండి మనం పెట్టడానికి ట్రై చేయాలంటే మన బ్రెయిన్కి మనం బ్రేక్ వేసామంటే, మన మైండ్కి మనం రెస్ట్ ఇచ్చామంటే దాని తర్వాత రెజ్యూమ్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. 2 years దగ్గర, 3 years దగ్గర తర్వాత మనం కొంచెం ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో జస్ట్ ½ an hour, 1 hour కదా మనం పెట్టగలం. సో ఆ ½ an hour, 1 hour విత్ ఇన్ ఆఫీస్ అవర్స్ అయినా చదవాలనుకుంటున్నాను, ఓకే విత్ ఇన్ ఆఫీస్ అవర్సే, ఎప్పుడైతే అప్పుడు ఒక ½ an hour, 1 hour మాత్రం చదవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఆఫీస్. ఇప్పుడు ఆఫీస్ మనం చూసుకున్నట్టయితే యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు పెరిగేది ఒకలాగా ఉంటుంది, బట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటుంది. యూ విల్ మీట్ కొత్త పీపుల్, అందరినీ మనం కలుస్తూ ఉంటాం, ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. అప్పటి వరకు మన మీద ఎవరు జోక్ లేకపోయినా మన కాలేజ్ లైఫ్ వాటిలోని ఆఫీస్లో మనల్ని చాలా అనొచ్చు, మంచిగా ర్యాగింగ్ చేయొచ్చు అనమాట. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఎవరేమన్నా కూడా పట్టించుకోవద్దు. బికాజ్ థింక్ అబౌట్ ద లాంగ్ టర్మ్ పిక్చర్. ఆ కంపెనీలో నేను ఎన్ని రోజులు ఉండబోతున్నాను అంతే, అదొక్కటే మనం ఆలోచించుకొని ఎవరేమన్నా కూడా నవ్వుతూ ముందుకెళ్ళిపోవడమే. ఓకే వాళ్ళు నన్ను ఒక మాట అన్నారు, ఏదో అన్నారు, ఎక్కడికి బయటికి రాడు, ఇంట్లోనే కూర్చుంటాడు ఆడపిల్లలాగా, వంటలు వండుకుంటాడు ఆడపిల్లలాగా, ఏదో అన్నారు, ఓకే నవ్వేసి ఊరుకున్నాను, తప్పేం లేదండి. ఎందుకంటే మనం మాట అంటే మన సీనియర్తో మనకు అవసరం ఉంటుంది, మన సీనియర్కి మనతో అవసరం ఉండదు, కానీ మన సీనియర్తో మనకు అవసరం ఉంటుంది. సీనియర్ ఏంటంటే తన ఫ్రస్ట్రేషన్లోనో తన ఫీలింగ్లోనో ఒక మాట అలాగ అంటారు అనమాట. సో ఎప్పుడూ కూడా ఏం జరిగినా ఆఫీస్లోని హార్ట్కి అయితే తీసుకోవద్దు. బికాస్ ఇట్ ఈస్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ఆఫీస్. మ్యాక్సిమం 2 years, మ్యాక్సిమం 3 years ఆర్ మ్యాక్సిమం 4 years అనమాట. ఆల్వేస్ రిమెంబర్, మన సీనియర్కి మనతో అవసరం లేకపోయినా మనకి మన సీనియర్తో చాలా అవసరం ఉంటుంది. ఆ 1 second, ఆ 1 minute మనం మన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం, లేకపోతే వాళ్ళు ఏదో ఫన్నీగా అన్నది మనం తీసుకోకపోవడం వల్ల ఫ్యూచర్లో మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో అంటే ఏమన్నా పడాలా అండి అంటే అలా కాదండి, ఏమన్నా పడాలని కాదు, సరదాగా లిమిట్లో ఉన్నంత వరకు. ఇప్పుడు ఒక ఎవరైనా లీడ్ మనల్ని సరదాగా ఏదో జోక్ చేశారు, లిమిట్లోని జోక్ చేశారు, రైట్, లిమిట్లోని జోక్ చేశారు అంటే కొంచెం చూసి చూడనట్టు మనం ముందుకు వెళ్ళిపోతే ఏంటంటే కలిసిపోతారనమాట. ఏంటంటే మనకి హెల్ప్ కావాల్సినప్పుడు మనోడేరా మనం హెల్ప్ చేయాలి, మనం కాకపోతే ఎవరు చేస్తారు, మనోడే అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు, మన ఫ్రెండ్ మనల్ని ఏమన్నా అంటే మనం సరదాగా తీసుకుంటాం కదా, అదేవిధంగా నా ఆఫీస్లో కూడా ఏమన్నా అంటే సరదాగా తీసుకుని వెళ్ళిపోతే మనోడే అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అలాగని చెప్పి మనం లిమిట్ దాటేసి ఏం మాట్లాడినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను, నేను ఏమీ అన్ను, ఎస్పెషల్లీ గర్ల్స్ నేను ఏమీ అన్ను అనుకుంటే దాని తర్వాత దానికి ఉండే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయన్నమాట. సో ఆఫీస్లోనే మనం ఏది కూడా హార్ట్కి తీసుకోకుండా, మేనేజర్ అన్నా లీడ్ అన్నా ఎవరేమన్నా కూడా లిమిట్లో ఉన్నంత వరకు మనం హార్ట్కి తీసుకోకుండా, అండ్ ఆల్సో మనం పెట్టాల్సిన ఎఫర్ట్ కొంచెం ఎక్కువైనా, కొన్నిసార్లు నేను 12 hours ఉండాల్సి వస్తుందండి, కొన్నిసార్లు నేను 14 hours ఉండాల్సి వస్తుందండి వర్క్లోని. సార్
స్టార్టింగ్లోని మనం 12 అవర్స్ ఉన్నా 14 అవర్స్ ఉన్నా ఏం కాదండి, మంచిదే. మనం ఎంత నేర్చుకుంటే మనకే అంత మంచిది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను ఏం టెక్నాలజీ నేర్చుకుంటున్నాను, మంచి టెక్నాలజీ నేర్చుకుంటున్నానా, పాత టెక్నాలజీ నేర్చుకుంటున్నానా, దాని మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. డబ్బులు వస్తున్నాయి, నేను డబ్బులు కూడబెడుతున్నాను, నాకు 10 lakhs ప్యాకేజ్ ఉంది లేదా 15 lakhs ప్యాకేజ్ ఉంది, నాకు ఒక 60,000 80,000 వస్తుంది, నాకు 20,000 రూమ్ రెంట్కి ఇచ్చేసుకుంటున్నాను, ఇంటికి 20,000 పంపిస్తున్నాను, ఇంకా 30,000 నాకు మిగులుతుంది, ఇక్కడ వరకు బాగానే ఉందండి. కానీ ఈ ప్యాకేజ్లో మనం 10 lakhs 15 lakhsలోనే అలా ఉండిపోతే తెలియకుండా 5 ఏళ్ళు గడిచిపోతాయి, 15 lakhs కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే కొంతమందిని చూశాను, స్టార్టింగ్లోనే 20 lakhsతో స్టార్ట్ చేస్తారు, బట్ డైరెక్షన్ లేక 5 ఏళ్ళ తర్వాత కూడా 20 lakhsలోనే ఉంటున్నారు. 5 ఏళ్ళ తర్వాత 20 lakhs అంటే కొంచెం తక్కువ కదా, అంటే తెలిసి స్కోప్ అనమాట ఎక్కువ తెచ్చుకోవడానికి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. అండ్ ఆఫీస్ విషయాలు ఏవి కూడా హార్ట్కి తీసుకొని ఫీల్ అవ్వద్దు, జస్ట్ చూసి చూడనట్టు మనం ముందుకెళ్ళిపోదాం. ఓకే, ముందుకెళ్ళిపోతే బెటర్ అనమాట. నలుగురిని కలుపుకుంటూ ముందుకెళ్ళిపోతే మనకు అవసరమైనప్పుడు ఆ నలుగురు నించుంటారు. కానీ మనం ఎవరితో కలవకుండా నలుగురిని కలుపుకోకుండా ముందుకెళ్తే కొంచెం కష్టం. యాక్చువల్గా నేను తప్పు చేశాను అనమాట. నేను టీసీఎస్లో చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎందుకో నలుగురిని కలుపుకోకుండా ముందుకెళ్ళాను. సరే ఎందుకులే, మనం ఏదన్నా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటారేమో, లేదా మనం ఏదైనా తప్పుగా మాట్లాడతామేమో అని చెప్పి నేను నలుగురిని కలుపుకోకుండా ముందుకెళ్ళాను. నాకు పడ్డ టీమ్స్ కూడా అలాగే పడ్డాయి అనమాట. అంటే చెన్నై నుంచి నేను ఒక్కడినే, నా టీమ్మేట్స్ అందరూ పూణేలోనో కొచ్చిలోనో లేకపోతే ఆన్ సైట్లోనో, ఎప్పుడు 3 yearsలోని 2.5 years 3 years 8 monthsలో 2.5 years నేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫుల్ టైం చేసినా కూడా పడిన టీమ్స్ అన్నీ కూడా చెన్నైలో ఒక్కడనే, అన్ని చోట్ల మిగతా వాళ్ళతో కలుస్తున్నాను, కానీ వాళ్ళు చెన్నైలో లేరే. చెన్నైలో ఉన్న వాళ్ళతో సరిగ్గా కలవలేదన్నమాట. దానివల్ల విత్ ఇన్ చెన్నై నాకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఎవరు సాయం చేయడానికి రెడీ అవ్వలేదు. ఎందుకంటే నేను వాళ్ళతో కలవలేదు. వాళ్ళు ఏదైనా అంటారేమో అనో, లేకపోతే మనం సరిగ్గా మాట్లాడవేమో అనో. సో అలా ఎప్పుడూ ఉండొద్దు. ఆ మిస్టేక్ నేను రికవర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఉన్న దగ్గర నన్ను ఎంత ర్యాగింగ్ చేసినా కూడా నేను నవ్వేసి ముందుకెళ్ళిపోతాను తప్ప. ఎందుకంటే ఐ హ్యావ్ రియలైజ్, నేను ఇప్పుడు చూస్తున్నాను లాస్ట్ 1 yearలో నాకు అవసరమైనప్పుడు నేను ఎవరైతే నన్ను సరదాగా వేసుకుంటారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఇది కొంచెం చెప్పండి అంటే దా అని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైతే మనం కలిసిపోతామో మనకి సాయం చేస్తారు. సీనియర్స్తో మనకు అవసరం ఉన్నది కాబట్టి సీనియర్స్తో ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళు ఏమన్నా సరదాగా తీసుకోవడం విత్ ఇన్ ద లిమిట్ వెరీ ఇంపార్టెంట్. సో సరదాగా చూసి చూడనట్టు ముందుకెళ్ళిపోవడం. మరీ టార్చర్ ఎక్కువైపోయింది అంటే అది వేరే, బట్ సరదాగా అన్నవి మాత్రం కొంచెం సరదాగా తీసుకొని ముందుకెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ థింగ్ రిగార్డింగ్ ఆఫీస్ పీపుల్ అండ్ పీపుల్ అరౌండ్. అంటే జనరలీ మనం ఎప్పుడైతే పాస్అవుట్ అయిపోతామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏదో ఊర్లోని మనం చదువుకొని వస్తాం కదా కాలేజ్లోని, అప్పటి వరకు మనం చూసేది జస్ట్ విత్ ఇన్ మన ప్లేస్ అనమాట. మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కలే చూస్తాం. బట్ ఎప్పుడైతే కార్పొరేట్లోకి అడుగు పెడతామో మనకేంటంటే దేశం మొత్తం నుంచి జనాలు కనిపిస్తారు. అందులో మనం అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, అట్రాక్ట్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉంటారు, మంచిగా కనిపించే వాళ్ళు, అందంగా కనిపించిన వాళ్ళు, అబ్బా భలే ఉన్నారు అనిపించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ అట్రాక్ట్ అవ్వడం ఇట్స్ వెరీ కామన్ అనమాట. ఆబ్వియస్లీ మనం ఎవరినన్నా చూసి మంచిగా ఉంటే, మంచి హైట్, మంచి కలర్, మంచి ఫిజిక్ ఉంటే మనం ఆబ్వియస్లీ అట్రాక్ట్ అవుతాం. బట్ కాకపోతే ఏంటంటే ఈ ఆఫీస్ ఫ్రెండ్షిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం పని చేసి పెడుతున్నంత వరకు అంత మంచిగానే ఉంటుంది. యు ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ అవర్ ఓన్లీ ఫ్రెండ్ అన్నట్టు ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనతోని ఇంకా అది అయిపోతాదో దాని తర్వాత ఎవరు సార్ మీరు అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా నా ఆఫీస్లోని ఫ్రెండ్స్ని చేసుకున్నప్పుడు అది కొలీగా ఫ్రెండా, ఎదుటి మనిషి కొలీగా ఫ్రెండా అనేది కరెక్ట్ డిఫరెన్షియేషన్ పెట్టుకొని మన హార్ట్ని, మన మైండ్ని, మన థింకింగ్ని వాళ్ళ వైపు కరెక్ట్గా మనం పెట్టుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ అనమాట. ఆఫీస్లో మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు నాకు టీసీఎస్లో ఒక అబ్బాయి 2019 నుంచి ఇప్పటికీ 5 years తర్వాత కూడా నేను అబ్బాయితో ఎవ్రీ వీక్ మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో అట్లా కొంతమంది కొలీగ్స్ అవుతారు, కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఆబ్వియస్లీ మనం ఎవరినన్నా చూసినప్పుడు అట్రాక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. బికాజ్ యు ఆర్ ఇన్ టు కార్పొరేట్, యు ఆర్ అవుట్ సైడ్, మనకి బోల్డ్ ఫ్రీడమ్ ఉంది, బోల్డ్ టైం ఉన్నది. బట్ అన్నెసెసరీగా మనం ఒకళ్ళ మీద మరీ క్లోజ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు జస్ట్ మన ఆఫీస్ వర్క్ కోసం, మనలో వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉంటేనే కొంతమంది మాట్లాడతారు. ఎందుకు అంటే అరే నాకు పని చేసి పెడుతున్నాడు, మరి పని చేసి పెడుతున్నప్పుడు మంచిగా మాట్లాడకపోతే, రూడ్గా మాట్లాడితే నాకు పని ఎలాగ అవుతుంది అని ఉంటారనమాట. మనమేమనుకుంటాం, అరే యాజ్ అ ఫ్రెండ్ నాకు అన్నీ చెప్పుకుంటున్నారు అనుకుంటాం. సో ఎప్పుడు కూడా నా ఫ్రెండా కొలీగా ఇది చూడడం అయితే మోస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రొఫెషనల్ లైఫ్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత మీకు అర్థమవుతుంది.
పర్సనల్ లైఫ్ హ్యాండిల్ చేయడం ఇట్ ఈస్ లిటిల్ వెరీ డిఫికల్ట్ దెన్ ప్రొఫెషనల్ లైఫ్ హ్యాండిల్ చేయడం. ప్రొఫెషనల్ లైఫ్కి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తావో చాట్ జీపీటీని అడిగితే మనకు సొల్యూషన్ రావచ్చు, బట్ పర్సనల్ లైఫ్కి గూగుల్లోకి వెళ్ళో చాట్ జీపీటీకి అడిగితే సొల్యూషన్ రాదనమాట. సో ఎప్పుడు కూడా కొత్త ఫ్రెండ్షిప్స్ మనం జరుగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్ ప్లేస్లోని కొత్త ఫ్రెండ్షిప్స్ జరుగుతున్నప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్. ఫ్రెండ్ ఆర్ కొలీగ్, ఫ్రెండ్షిప్కి, క్లోజ్ ఫ్రెండ్కి, కొలీగ్కి ఇట్లన్నిటికీ ఒక థిన్ లైన్ ఉన్నది. సో దాన్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోలేకపోతే డెఫినెట్లీ, ఇవన్నీ చూసాం కాబట్టి చెప్తాను అనమాట, డెఫినెట్లీ మనం 2-3 years తర్వాత ఎంతో కొంత సఫర్ అవుతాం అనమాట. సో బీ కేర్ఫుల్. ఎవరిని మనం ఫ్రెండ్స్ చేసుకుంటున్నాం, ఎందుకు ఫ్రెండ్స్ చేసుకుంటాం, వాళ్ళు ఎందుకు మనల్ని ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరిని మనం ఫ్రెండ్స్ చేసుకుంటున్నామో, నేను ఎవరిని మనం క్లోజ్ చేసుకుంటున్నాం అండ్ ఏం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నాము అనేసి. అండ్ ఆల్సో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, కొత్తగా వస్తున్నారో ఐటీలోకి, మనం చాలామందిని కలుస్తాం. కొంతమంది సరదాగా అంటే మంచోళ్ళు ఉన్నారండి, ఎవరు ఏమనకుండానో, తప్పుగా మాట్లాడకుండానా, జస్ట్ మాట్లాడడం, పని చెప్పాం, అయిపోయింది, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా మనకు తెలిసిందే అలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో మనం ఆ పర్టిక్యులర్ కట్ ఆఫ్ ఎక్కడైతే ఉంటుందో అది కానీ మనం ఐడెంటిఫై చేసి కట్ చేయలేకపోతే మన ఇంటి దగ్గర లేము. ఎవరన్నా అయితే మన ఇంట్లో చెప్పుకోవడానికి, మనం కార్పొరేట్ ఆఫీస్లో ఉన్నాం, మనం బయట ఊర్లో ఉన్నాం, ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ఎవరేమన్నా కూడా మనమే చూసుకోవాలి. అండ్ ఎవరు ఎంత లిమిట్ వరకు మాట్లాడతారు అనేది వాళ్ళు మాట్లాడే వరకు మనకు తెలియదు అనమాట. సో సేమ్ థింగ్ బాయ్స్కి ఎలాగైతే నేను చెప్పాలనుకుంటున్నానో, మనం అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవుతాం, జాగ్రత్తగా ఉండండి అని, గర్ల్స్కి కూడా సేమ్ థింగ్. అంటే హెల్ప్ చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ఎంత చనువు పడితే అంత చనువు ఇచ్చేస్తే అది ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు అనమాట. మనం అనుకుంటాం ఏంటంటే, ఏమన్నా జరిగితే నేను మా మేనేజర్కి కంప్లైంట్ ఇస్తాను అని. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కంపెనీలోని పాష్ అని కొంచెం రూల్స్ ఉన్నాయన్నమాట, POSH, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. ఇప్పుడు ఎవరి మీదన్నా మనం ఒక POSH కేసు వేసి, ఆ POSH కేసు వేయడం వల్లనో లేకపోతే మనం అది రేస్ చేయడం వల్లనో ఆ పర్సన్ ఆ కంపెనీలోంచి బయటకు వచ్చేస్తే ఆ పర్సన్కి చెడ్డ పేరా, కంపెనీకి చెడ్డ పేరా? కంపెనీకే కదా ఆబ్వియస్లీ చెడ్డ పేరు. కంపెనీలోంచి ఈ పలానా, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ఎంత హై పీక్స్లో ఉన్నాయి. ఇప్పుడు పలానా పర్సన్ పలానా కంపెనీలోని పలానా సెక్షువల్ POSH కేసు మీద బయటకు వచ్చాడు, ఎవరో అమ్మాయిని ఏదో అన్నాడు అని అంటే ఆ కంపెనీకి ఎంత బ్యాడ్ నేమ్ ఉంటుంది కదా. సో ఇలాంటివి ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. బట్ ఎంతవరకు మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వస్తుంది మనకు తెలియదు. మనం చూస్తూనే ఉన్నాం కొన్ని కంపెనీస్లోని కొంతమంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వర్క్ ప్రెషర్ తట్టుకోలేకో ఆర్ పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల కంపెనీలోనే, నాకు బాగా గుర్తు, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక టూ టైమ్స్ నేను చూసాను అన్నమాట. 2019లో ఒకసారి అండ్ ఆల్మోస్ట్ 2019 అండ్ 2020 స్టార్టింగ్లో ఒకసారి ఇద్దరు ఒక పర్టికులర్ బిల్డింగ్ 5th floor నుంచి బిల్డింగ్ లోపలే, క్యాంపస్ లోపలే పైనుంచి దూకి సూసైడ్ చేసుకొని చనిపోయారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ మనం ఎందుకు అంత దూరం అసలు పట్టుకెళ్ళాలి, రైట్? మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసి, మనం వర్క్ కోసం వెళ్తున్నాం, మనం వర్క్ చేసుకున్నాం, శాలరీ తీసుకున్నాం, జాగ్రత్తగా ఉన్నాం, అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్ చేయకుండా మనం జాగ్రత్తగా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ అనమాట, కెరియర్ వైజ్ నుంచి దేని నుంచి కానీ. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట, విత్ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఒకరి మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటాం, వీళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు కదా, డౌట్ వస్తే నా దగ్గరికే వస్తున్నారు కదా. మన మేనేజర్ కూడా ఏదైనా కొత్త వర్క్ వస్తే మన దగ్గరికే వస్తారు, కానీ మన మేనేజర్ని అలా చూడం కదా. సో సేమ్ వే మనం ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచుకున్నప్పుడు ఎదుటి పర్సన్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ట్రూలీ హీ ఆర్ షీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ఫ్రెండ్షిప్, దట్ ఈస్ వన్ థింగ్. లేదు మనకి పని వచ్చు కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు, దట్ ఈస్ వన్ మోర్ థింగ్. సో ఈ డిఫరెన్షియేషన్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్లీ అట్ వన్ స్టేజ్ ఆర్ ద అదర్ వీఆర్ గోయింగ్ టు రిగ్రెట్. వాళ్ళు కంపెనీ వదిలేసి వెళ్ళిపోయినా, మనం కంపెనీ వదిలేసి వెళ్ళిపోయినా, వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేసినా, మనం వాళ్ళు ఇగ్నోర్ చేసినా, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు సఫర్. సో ఏ ఫ్రెండ్షిప్ అయినా కూడానా, రైట్, ఏ ఫ్రెండ్షిప్ అయినా కూడానా, ఎస్పెషల్లీ ఆఫీస్ ప్లేస్లోని, బికాజ్ నేను పర్సనలీ నోటీస్ చేసింది ఏంటంటే ఎవ్వరూ కూడానా వాళ్ళ లాంగ్ టర్మ్ ఏమేముంది, లాంగ్ టర్మ్ గోల్ ఏముంది అని ఎవరికి బయటకు ఓపెన్గా వచ్చి చెప్పరు. అది ఎప్పుడైతే వర్కౌట్ అవుతుందో అప్పుడే చెప్తారు. ఎందుకండి అలాగా అంటే, మాకు అది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు అండ్ నేను ఫెయిల్ అయితే నువ్వు ఎలా చూస్తావు అని చెప్పలేదు అంటారనమాట. సో మనకి అవన్నీ ఇంకా మనం అన్నెసెసరీ టు గెట్ ఇన్ టు, మనం వెళ్ళాం, మనం వర్క్ చేసుకున్నాం, వచ్చాం, హ్యాపీగా మనం కెరియర్ని గ్రో చేసుకున్నాం. ఎస్, దేర్ షుడ్ బి ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్ చేసుకున్నాం. సో
అట్ ద ఎండ్ చెప్పాలనుకుంటుంది ఒక్కటే, బీ కేర్ఫుల్ విత్ హూ ఎవర్ యూ ఫ్రెండ్షిప్ అండ్ హూ ఎవర్ యూ ఇన్వెస్ట్ యువర్ ఫీలింగ్స్ ఆన్. ఎవరిని మనం దగ్గర చేసుకుంటున్నాం, వాళ్ళ నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం, ఎవరైతే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి. సో అన్నెసెసరీ థింగ్స్ ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేసి, అన్నెసెసరీ హెడ్ఏక్స్ని అవాయిడ్ చేసుకొని లైఫ్ని కొంచెం ప్రశాంతంగా ముందుకు పట్టుకెళ్ళిపోతే బెటర్. ఓకే, సో అది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్.